జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు ఓం గురు జయ గురు జయ జయ గురు శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 50వ భాగంలోనికి వస్తున్నాము. ఈ భాగంలో పూర్తి ముగింపు వస్తుంది. మొదట 27 భాగాల్లో ఐ యామ్ దట్ అనే గ్రంథం మారిస్ ఫ్రైడ్మన్ అని ఆయన సంకలనం చేసినటువంటి దాన్ని తెలుగులో అనువాదం చేసుకుంటూ చూసుకుంటూ వచ్చాము. తరువాత ఒక 20 భాగాల్లో పునరాలోకనం అనే పేరుతోటి ముఖ్యమైన విషయాల్ని మళ్లీ చూచాం. తర్వాత 2 భాగాలు 48, 49 భాగాల్లో ముగింపు పేరుతోటి ఇంకా ముఖ్యమైనటువంటి విషయాలను చూచాము. ఇప్పుడు శ్రీ నిసర్గదత్త మహారాజు గారిని కొద్దిగా స్మరించుకుందాం. జయ 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 శ్రీ నిసర్గదత్త, జయ హో నిసర్గదత్త. నిసర్గదత్త మహారాజు గారి చరిత్ర పెద్దగా లేదు, ఎందుకంటే ఆయన తన గురించి ఏం చెప్పుకునేవారు కాదు. కొద్దిగా వారు వీరు చెప్పింది ఎంతవరకు సరైందో కూడా మనకు తెలియదు, ఎందుకంటే చాలా మందికి తెలియదు. కాబట్టి మనకు తెలిసినంత వరకు ఆయన మహారాష్ట్రలోని చాలా పేద రైతు కుటుంబంలో పుట్టాడు. చిన్నప్పటి నుండి కష్టపడి పనిచేయడం, తండ్రికి పొలం పనుల్లో సహాయం చేయడం ఉండేది. వాళ్ళ ఊరిలో అప్పట్లో స్కూల్ ఉండేది కాదు, అందువల్ల ఆయన చదువుకు కూడా వెళ్లలేదు. తండ్రి యొక్క ఒక బ్రాహ్మణ స్నేహితుడి ద్వారా ఆధ్యాత్మిక విషయాలను వింటూ ఉండేవారు. మొదటి నుంచి కూడా ప్రశ్నించేటటువంటి మనస్తత్వం ఉంది. తండ్రి మరణించిన తర్వాత కుటుంబాన్ని పోషించడం కోసం పల్లెటూరులో బతకలేక బొంబాయిలో చిన్న ఉద్యోగం, ఆ తర్వాత సొంత వ్యాపారం చేస్తూ వ్యాపారంలో కాస్త అభివృద్ధి చెందారు. 34వ ఏట ఒక స్నేహితుడి ప్రోద్బలం వలన సిద్ధరామేశ్వర్ అనే గురువు గారి దగ్గర మంత్రోపదేశం, జ్ఞానోపదేశం పొందారు. గురువు గారు చెప్పినట్టు విధంగా సాధన చేసి 37వ ఏట మనస్సు బద్దలై ఆత్మానుభవం కలిగింది అని చెప్పుకున్నారు. ఆయనకు నిసర్గదత్త అనే పేరు ఎట్లా వచ్చిందో కూడా సరిగ్గా తెలీదు. ఆయన షాప్లో, అంటే బీడీలు మొదలైన అమ్మే షాపు, అందులో ఉంటూనే అక్కడ కొనడానికి వచ్చిన వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళు వస్తూ ఉంటే ఆధ్యాత్మిక విషయాలు బోధిస్తూ ఉండేవారు. ఎందరో వచ్చి ఆసక్తికరంగా వింటూ ఉండేవారు. తర్వాత మెల్లిగా ఇంకొంచెం మంది రావడం, వచ్చిన వారు అడిగే ప్రశ్నలకు వీరు చాలా యుక్తియుక్తంగా సూటిగా సమాధానాలు చెప్తూ ఉండేవారు. క్రమంగా అది పెరిగింది. ఒక టేప్ రికార్డర్లో వారి సంభాషణని రికార్డు చేసేవారు. అట్లా వారి ద్వారా విని పాశ్చాత్య దేశీయులు కూడా రావటం మొదలుపెట్టారు. అందులో ముఖ్యమైన వారు శ్రీ మారిస్ ఫ్రైడ్మన్ అనే ఆయన, హాలండ్ దేశస్థుడు. ఆయన ఈ టేప్ రికార్డర్లో ఉన్నటువంటి సంభాషణలన్నింటినీ విని దానికోసం ఆయన మరాఠీ, హిందీ భాషలు కూడా నేర్చుకుని వాటన్నిటినీ ఇంగ్లీష్ భాషలో ఐ యామ్ దట్ అనే గ్రంథంగా ప్రచురించారు. అందులో మహారాజు గారి సంభాషణలన్నీ ఉన్నాయి, అవి మనం చూచాం. మహారాజు గారిలో మరొక కోణం కూడా ఉండేది. వారి గురువు గారి పరంపర ఆదేశానుసారంగా ప్రతిరోజు ఒక పూజ, భజన లాంటివి చేస్తూ ఉండేవారు. కొన్ని పటాలు, గురువుగారి పటం, గురువుగారి పటం, ఇంకా రామకృష్ణ పరమహంస, అందులో రమణ మహర్షి గారు,
ఇటువంటి పటాలు కొన్ని పెట్టి వాటన్నిటికీ బొట్లు పెట్టడం, హారతులు ఇవ్వటం, కాసేపు తాళాలు డప్పులు మొదలు పెట్టుకుని భజనలు చేయటం, ఇటువంటివి కూడా చేస్తూ ఉండేవారు. అయితే మనం చూసిన ప్రశ్న సమాధానాల్లో అటువంటిది ఏమీ ఉండదు. కేవల తర్కం, శుద్ధమైన అద్వైత జ్ఞానం ఉంటుంది. ఈ ఐయామ్ దట్ గ్రంథం ప్రచురింపబడిన తర్వాత దేశ దేశాల నుండి ఎందరో వస్తూ ఉండేవారు. వారు ఉన్నటువంటి చిన్న ఇంట్లోనే వారందరినీ కుదిరినంత వరకు కూర్చోబెట్టి ప్రశ్నలు సమాధానాల రూపంలో బోధిస్తూ ఉండేవారు. ఈ విధంగా అది నిరాడంబరంగా కాలం గడుపుకుంటూ వచ్చారు. వారిలో ఉన్నటువంటి జ్ఞాన సంపద ఎంత గొప్పదో మనం చూశాం కాబట్టి దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఆయన బోధనలో ప్రత్యేకత ఏదైనా ఉన్నదా అంటే ఏమీ లేదండి. ఉపనిషత్తుల్లో ఉన్న జ్ఞానం, భగవద్గీతలో ఉన్న జ్ఞానం, మనం చూసిన యోగ వాసిష్టం మొదలైన వాటిల్లో ఉండే జ్ఞానం అదే గాని ఆయన కొత్తగా సృష్టించి మనకు అందించింది ఏం లేదు. వాటన్నిటినీ చదివి వాటన్నిటినీ ఉదహరిస్తూ మనకి చెప్పలేదు. సొంత అనుభవం నుంచే చెప్పారు. పాదశాస్త్రాలకు కూడా అది సరిపోయింది. అది ఆత్మజ్ఞానం. ఆయన చెప్పిన బోధకి కాలంతో సంబంధం లేదు, సర్వకాలాలకి సరిపోయేటటువంటిది. ఉపనిషత్తుల కాలంలో ఉన్నది, పురాణ కాలంలో ఉన్నది, శంకరాచార్య గారు చెప్పింది, రమణ మహర్షి గారు చెప్పింది, నిసర్గదత్త గారు చెప్పింది, అంతా ఒకటే. ఆయన చెప్పే పద్ధతి కూడా కాలాతీతం, అంటే అన్ని కాలాలకు సరిపోతుంది. ఎట్లాగూ అంటే ఫలానా పుస్తకం ఉంది, ఫలానా దేవుడు చెప్పాడు, ఫలానా మహర్షి గారు చెప్పారు, నమ్ము అంటే అది ఒక కాలానికే సరిపోతుంది. ఈయన చెప్పింది అది కాదు, పూర్తిగా తర్కానికి లోబడింది, అన్ని కాలాలకి సరిపోయేది. అంటే మనం చూసాం, నేను అన్న భావం మీద మనస్సును పెట్టు అన్నారు. అది ఏ కాలానికైనా సరిపోతుంది. నిసర్గదత్త మహారాజు గారు మనం చూసాం, ఏ హిమాలయాల్లోనూ ఆశ్రమాల్లో కూర్చున్న యోగి, స్వామి, బాబా అటువంటి వారు కాదు. మనలాగే గృహస్థాశ్రమాన్ని నిర్వర్తించుకుంటూ వ్యాపారాలు అవి చేసుకుంటూ బొంబాయిలోని సందుల్లో ఓ చిన్న ఇంట్లో ఉంటూ ఉండేవారు. కొంతమంది మన భారతదేశీయులకి గురువుగారు కావాలి, మంత్రోపదేశం కావాలి అనేది ఉండేది. అటువంటి వారికి మంత్రోపదేశాలు కూడా చేశారట. అయితే మనం చదివిన గ్రంథం ప్రకారం వారు బోధించే వాటిల్లో మటుకు వాటికి సంబంధించినటువంటి ఏ విధమైన సూచనలు కనపడవు, కేవలం ఆత్మజ్ఞానాన్ని చెప్పారు. రకరకాలుగా అడిగే ప్రశ్నలకి రకరకాలుగా సమాధానాలు చెప్పేవారు. కొంతమంది మొరటుగా అడిగితే వారికి సమాధానాలు కూడా అదే రకంగా చెప్పేవారు. ఫలానా గ్రంథంలో ఉన్నదని గాని, మా గురువుగారు నాకు చెప్పాడు కాబట్టి నువ్వు కూడా నమ్ము అని గాని చెప్పకుండా పూర్తిగా హేతువాదం, తర్కంతో నీకు నువ్వే ఆలోచించుకో అన్నట్లుగా చెప్పేవారు. ఇంకొకటి ఏంటంటే, నా దగ్గర వినడానికి వచ్చే వాళ్ళందరికీ ఇటువంటి అర్హతలు ఉండాలి అని చెప్పలేదు. ఇది ఈ కాలానికి సరిపోయేటటువంటి బోధండి. అడిగిన వారికి తగినట్లుగా చెప్పేవారు. ఒకటే విషయం, అడిగిన వారు, ప్రశ్నించేవారు వారి స్థాయిని బట్టి కొందరికి పూర్తి తర్కంతో చెప్పొచ్చు, కొంతమందికి నమ్మకాన్ని మీద ఆధారపడి, కొంతమందికి చాలా కొద్ది మందికి దేవుణ్ణైనా నమ్ముకో, శరణాగతి పొందు అన్నట్లుగా కూడా చెప్పేవారు. ముఖ్యంగా చెప్పింది నేను అంటే ఆత్మజ్ఞానం. నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు మారిస్ ఫ్రైడ్మన్ అనే మహాశయుడు, ఆయన గురించి కూడా కొద్దిగా చెప్పుకుందాం. ఆయన హాలండ్ దేశీయుడు. చిన్నప్పటి నుంచే ఎందుకునో ఆధ్యాత్మిక దృష్టి ఆయనకు ఉండేది. మొదట్లో క్రైస్తవ మిషనరీగా ఉండేవారట. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివి ఫ్రాన్స్ లో పెద్ద ఇంజనీర్గా పనిచేశారు. అయినా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉండేవారు. పాల్ బ్రంటన్ అనే మహాశయుడు రమణ మహర్షి గారి గురించి వ్రాసిన పుస్తకం ఒకటి చదవటం తటస్థించింది. ఆ తరువాత
ఆ తత్వం మీద బాగా ఆసక్తి కలిగి భారతదేశం చూడాలి అనే ఉత్సాహంతో ఉండేవారట. ఆ సమయంలో మైసూర్ మహారాజా గారి ఆస్థానం నుంచి ముఖ్యమంత్రి గారు దీవాన్ అనేవాళ్ళు అప్పట్లో ఆయన ఫ్రాన్స్ దేశం వెళ్లి ఈ ఫ్యాక్టరీలు చూస్తూ మారిస్ ఫ్రైడ్మన్ గారిని కలిసి ఇటువంటి ఫ్యాక్టరీని మేము కూడా పెట్టించాలి, మీరు మాకు కొద్ది కాలం అక్కడ ఉండి సహాయం చేయగలరా మీ కుదిరినప్పుడు అని అడిగితే ఎప్పుడు ఎందుకు ఇప్పుడే అని వెళ్ళిపోయినారు. ఆయన అంబడి భారతదేశానికి వచ్చారు. ఎందుకు అంటే భారతదేశం మీద ఆయనకు అప్పటికే అభిమానం, అక్కడ ఏదో నేర్చుకోవాలి అనేటువంటి అభిలాష ఉండేది. అక్కడ మైసూరులో ఎలక్ట్రికల్ ఫ్యాక్టరీ పెడితే దానికి జనరల్ మేనేజర్గా చేస్తూ పెద్ద జీతాన్ని కూడా పొందుతూ ఉండేవారు. వారాంతంలో సెలవు రోజున ఆ మైసూరు నుంచి తిరువణ్ణామలై, అప్పట్లో కష్టంగా ఉండేది రావడం కూడా, ఆయన కష్టపడి వస్తూ ఉండేవారు. రమణ మహర్షి గారిని దర్శిస్తూ ఉండేవారు. ఆయనకు విరక్తి కలిగి నేను సన్యసిస్తాను శాస్త్రాల్లో ఉంది కదా అంటూ ఉంటే మహర్షి గారు అంగీకరించాల. ఎందుకయ్యా సన్యాసం, ఉన్నవాడు ఉన్నట్టుగా నువ్వెవరు తెలుసుకోవచ్చు కదా అని ఆయన పద్ధతిలో చెప్పేవారు. కొంతకాలం జరిగిన తర్వాత ఆయనకు ఆ కోరిక తీరక స్వామి రామదాస్ అనే ఆయన దగ్గర సన్యసించారు. స్వామి భారతానంద అనే పేరు పొందారు. ఆ తరువాత ఆయన పనిచేసే ఫ్యాక్టరీలో జీతం తీసుకోవడం మానేసి కాషాయ బట్టలు వేసుకుని మధ్యాహ్నం పూట ఒక పాత్ర తీసుకుని భిక్షాటనం, ఆ ఫ్యాక్టరీలో పని వారందరూ భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడితే తలా ఒక ముద్ద వేసి వెళ్తూ ఉండేవారట. అట్లాగే ఫ్యాక్టరీలోనో ఎక్కడో అరుగుల మీదనో వరండాలోనో పడుకుంటూ ఉండేవారట. అంత నిరాడంబరంగా జీతం కూడా తీసుకోకుండా ఉండేవారట. ఆ తర్వాత కొంతకాలానికి మళ్లీ రమణ మహర్షి గారి దగ్గరికి వస్తే ఆయన పెద్దగా నవ్వారట. ఏమిటయ్యా ఈ వేషం, నువ్వు ముందు నుంచే సన్యాసి, ఇంకా నీకు వేషం ఎందుకు అన్నారట. అది మనసులో పడింది. కొంతకాలం తర్వాత ఆ బట్టలు కూడా తీసేశారు. ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఒక దృక్పథం కలిగి మహాత్మా గాంధీ గారితో కలిసి ప్రజాసేవ కోసం అక్కడక్కడ వెళ్లి దేశంలో చాలా చోట్ల సేవలు చేశారు. ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చినాయి ఆ రంగంలో. ఆ తరువాత నిసర్గదత్త మహారాజు గురించి కూడా ఎవరో చెప్తే వచ్చి వారి బోధలు కూడా విని బాగా నచ్చి ఇది రమణ మహర్షి గారి బోధల్లాగానే ఉన్నాయి అని తెలుసుకుని వారు చెప్పినటువంటి బోధలు టేప్ రికార్డులో ఉన్నవి వీరు సొంతగా విని అన్నీ కలిపి అందులో మంచివన్నీ ఏర్చి కూర్చి మనలాంటి వాళ్ల కోసం ఐ యామ్ దట్ అనే గ్రంథంగా 101 అధ్యాయాలు ఉన్నదిగా ప్రచురించారు. అది ప్రింట్ చేసి 4 వైపులా వెళ్లిన తర్వాత ఆ గ్రంథానికి విపరీతమైన ఆదరణ కలిగింది. ఎన్నో భాషల్లోకి దాన్ని అనువాదం చేశారు. అది మొదలు పాశ్చాత్య దేశీయులు ప్రవాహంలాగా వస్తూ ఉండేవారు మహారాజు గారి దగ్గరికి. ఉండటానికి వసతి ఎక్కడంటే బయట ఎక్కడో చిన్న చిన్న హోటళ్లలో అక్కడ ఉంటూ రోజు ఈయన దగ్గరికి వచ్చి పొద్దున కాసేపు సాయంత్రం కాసేపు కూర్చొని ఆయన చెప్పేవి వెళ్లిపోతూ ఉండేవారు. అట్లా చాలా కాలం గడిచింది. ఈ ఎంతవరకు పోయిందంటే ఆయన చేసిన సేవ, ఆయన యొక్క జ్ఞానాన్ని గుర్తించి నిసర్గదత్త గారు మారిస్ ఫ్రైడ్మన్ గారి ఫోటోని కూడా తమ గురువు గారి ఫోటోలు ఆ వరుసలో పెట్టి ఆయనకు కూడా రోజు హారతిస్తూ ఉండేవారట. ఇదేమిటండి అని ఎవరు అడిగితే ఆయన మహాజ్ఞాని అని చెప్పారట. ఈయన జీవితంలో కలిగిన ఒక్క విచిత్రమైన సంఘటన చెప్పుకుని ముగిద్దాము. చివరి రోజుల్లో ఆయన ఒక చిన్న బొంబాయిలో చిన్న గదిలోనే ఎక్కడో ఉండేవారు. ఆయన చూసుకోవడానికి ఆయన కంటే పెద్ద వయసు కలిగిన ఒక ఆవిడ ఉండేవారు. ఎట్లాగో బాధపడుతుండే, అవస్థపడుతుండే, లేచి లేవలేక. అప్పుడు బొంబాయిలో బాగా పేరు పెట్టినట్టు ఒక నర్స్, రోగులను చూసుకోవడంలో బాగా అనుభవం కలిగినటువంటి ఒక నర్సు గారు ఆయన దగ్గరికి వచ్చి నేను మీకు సేవ చేస్తాను అందుట. అమ్మ వద్దు వద్దు వద్దు, శరీరం పోకుంటే ఉంటుంది, పోతే పోతుంది, నువ్వేం చేయక్కర్లేదు, దయచేసి వెళ్ళిపో అని చెప్పారు. సరే అని ఆవిడ వెళ్తూ ఉండగా రమణ మహర్షి గారి ఫోటో కనపడింది అక్కడ ఆయన గదిలో. ఆ నర్సు దాన్ని చూసి ఈయనేనండి నా కల్లో కనపడి మిమ్మల్ని చూసుకోమని పంపించారు అన్నారట. అట్లాగా అని ఈయన కళ్ళనీళ్లు పెట్టుకుని సరే సరే అని అంగీకరించారు.
అప్పటికి రమణ మహర్షి గారు చనిపోయి కూడా 25 సంవత్సరాలు పైబడింది. ఈ సంఘటన బట్టి ఏం తెలుస్తుందంటే రమణ మహర్షి గారు ఉన్నటువంటి అతీత శక్తులు, ఆయన ఎవరు చెప్పుకునేవారు కాదు నాకు ఈ శక్తులు ఉన్నాయని, కానీ చూపించారు ఇటువంటి సందర్భాల్లో కొన్ని. రమణ మహర్షి గారికి మారిస్ ఫ్రైడ్మన్ మీద ఎంత గౌరవం ఉండిందో కూడా దీనివల్ల తెలుస్తుంది. మరణ సమయంలో ఈ ఫ్రైడ్మన్ గారు హరి ఓం హరి ఓం హరి ఓం అని 3 సార్లు ఉచ్చరించి ప్రాణాన్ని వదిలేశారు. ఆ సమయంలో నిసర్గదత్త మహారాజు గారు కూడా ఆయన పక్కనే ఉన్నారు. ఆ మహనీయుడి వల్ల ప్రపంచం మొత్తానికి ఐ ఆమ్ దట్ అనే గ్రంథం ద్వారా నిసర్గదత్త మహారాజు గారి బోధనని ఆస్వాదించి లాభం పొందే అవకాశం కలిగింది. శ్రీ మారిస్ ఫ్రైడ్మన్ కి జై. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. మళ్లీ ఒకసారి బోధ మొత్తాన్ని సింహావలోకనం చేసుకుంటూ ఈ వారంతో వీటిని ముగించుకుందాం. మహారాజు గారు తమకు అనుభవం కలిగిన విధాన్ని చాలాసార్లు చెప్పారు. ఎందుకో నా గురువుని నేను నమ్మాను. ఆయన ఏం చెప్పారు, నువ్వు అంటే నువ్వు మాత్రమే, మరేదీ కాదు. నేను ఆయన నమ్మాను. ఆయన చెప్పినట్లుగా నేను అన్న భావాన్ని విడవకుండా అంటి పెట్టుకొని అదే ఆలోచిస్తూ గడిపేవాణ్ణి. నాకు కుదిరినంత వరకు ఆయన సలహాని తూచా తప్పకుండా పాటించాను. గంటల తరబడి నేను అన్న భావం తప్ప మరొకటేది మనస్సులోనికి రానియకుండా కూర్చుంటూ ఉండేవాణ్ణి. ఏ పనులు చేయవలసి వచ్చినా, ఏ సంఘటనలు జరిగినా వాటి నుండి మనస్సుని మళ్లీ మరలించి ఆ నేను భావం మీదకే తీసుకొచ్చేవాణ్ణి. నా జీవితం సాధారణంగానే గడిచిపోయింది. నా వ్యాపారం చేసుకుంటూ ఉండేవాణ్ణి, నా కుటుంబాన్ని చూసుకుంటూ ఉండేవాణ్ణి. అయినా నాకు కలిగిన ప్రతి ఖాళీ క్షణాన్ని నా గురువుని, గురువు చెప్పిన మాటల్ని తలుచుకోవటానికే ఉపయోగించేవాడిని. ఆయన ఏం చెప్పారు, తెలియబడేదేది, ఊహించబడేది ఏది నువ్వు కావు. ఆయన చెప్పిన ఉపదేశానికి నా హృదయాన్ని, మనస్సుని, బుద్ధిని అన్నిటినీ అర్పించాను. నా ఖాళీ సమయాన్నంతా ఆ విచారణలోనే గడిపాను. 3 సంవత్సరాల్లో నా స్వరూపాన్ని నేను తెలుసుకోగలిగాను. అంటే ఏం జరిగిందప్పుడు, సుఖదుఖాలు నా మీద ప్రభావం చూపటం ఆగిపోయింది. కోరికలు, భయాలు లేకుండా పోయినాయి. నేను పరిపూర్ణుడిగాను, మరొకటేమీ అవసరం లేనివాడిగాను మిగిలిపోయాను. ఆ స్థితి అప్పటి నుండి నన్ను విడవకుండా ఉంటోంది. మొదట్లో ఈ విషయాల మీద నేను ధ్యాస పెట్టి సాధన చేయవలసి వచ్చేది. అయితే రాను రాను అది సహజంగానూ తేలికగానూ అయిపోయింది అని మహారాజు గారు తమకు జ్ఞానం కలిగిన విధానం, గురువు గారిని ఏ విధంగా నమ్మింది చెప్పుకొచ్చారు. ఇందులో మనం గమనించవలసిందేంటి, నిరంతరాయతగా కుటుంబాన్ని పోషించుకుంటూనే ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే అప్పుడు మళ్ళీ దీని మీద తీసుకొచ్చేవారు. ఇది మనం అభ్యాసం చేయవచ్చండి. చాలా మంది చెప్పుకుంటారు నాకు ఈ సమస్యలు ఈ బాధ్యతలు ఉన్నాయి, కుదరట్లేదని. వారందరికీ మహారాజు గారు ఈ విషయంలో ఆదర్శంగా ఉన్నారు. దాన్ని తీసుకోవాలి మనం. అన్ని పనులు చేసుకో, ఎప్పుడో ఒక క్షణం తీరిక దొరికింది, నేనెవరు అని విచారణ మొదలుపెట్టచ్చు. మహారాజు గారు చెప్పిన వాటిల్లో ముఖ్యమైనదేంటి, నేను. భారతీయ వేదాంతం అంతా అదే.
ఇటీవల కాలంలో వీరికంటే కొంచెం ముందు వచ్చిన రమణ మహర్షి గారు కూడా ఎక్కువగా అదే నొక్కి నొక్కి చెప్పేవారు, నేనంటే ఏమిటి. మహారాజు గారు దాని గురించి చాలాసార్లు చెప్పారు. నేను అన్న భావమే నీతో ఎప్పుడూ ఉండేది, కాకపోతే దాని మీద నువ్వు అనేక ఇతర విషయాల్ని కల్పించుకున్నావు. శరీరము, భావాలు, ఆలోచనలు, ఊహలు, అభిమానాలు ఇవన్నీ వచ్చిపడ్డాయి. ఈ విధంగా నీవు కాని దానితో నువ్వు తాదాత్మ్యం చెందటం పొరపాటు జ్ఞానం. ఇటువంటి భావాలతో ఆడుకోవడం ఎందుకు? ఏది నీకు ఖచ్చితంగా తెలుసో దాన్నే పట్టుకుని వేలాడు. అంటే ఇక్కడ ఖచ్చితంగా తెలిసిందేంటి? నేను అనుభవం. తగినవన్నీ వస్తూనే పోతున్నాయి, తెలియబడేవి వస్తుంటే పోతుంటాయి. ఏది ఖచ్చితమో దాన్నే పట్టుకుని వేలాడు అన్నారు. ఈ నేను అనేది ప్రపంచంలో ఉన్నది, కానీ ప్రపంచానికి సంబంధించింది కాదు. అంటే ప్రపంచానికి అతీతమైంది. ప్రపంచం ఉన్నా లేకపోయినా ఉండేది. ఈ నేను భావమే ప్రపంచాన్ని దాటిన పరమాత్మ దగ్గరకు పోవటానికి, మధ్యలో ఉన్న తలుపుని తెరవటానికి కావలసిన తాళం చెవి. ఆ తలుపుని దాటి ఆవలి ప్రదేశానికి అంటే పరమాత్మను చేరు. ఇక ఈ నేనన్నది సందర్భానుసారంగా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మహారాజు గారు ఎక్కువగా 3 అర్థాల్లో చెప్పేవారు. ఒకటి వ్యక్తి, అంటే శరీరము, మనసు వీటితో కలిసి నేను అంటూ ఉండటం. వ్యక్తి చైతన్యం, అహంకారం, జీవుడు ఇట్లాంటి మాటలతో చెప్పచ్చు. రెండవది నేను అంటే వీటన్నిటినీ ఊరక చూచేటటువంటి, గమనించేటటువంటి సాక్షి. వీటితో అంటుకోకుండా ఇటు జరుగుతుందని దూరంగా ఉండి పరిశీలించేటటువంటి స్వరూపం సాక్షి. మూడవది సాక్షి కూడా దాటి, అంటే నేను ఫలానా దాన్ని చూస్తున్నాను, అంటుకోకపోయినా చూస్తున్నాను, గమనిస్తున్నాను అనేది కూడా లేకుండా అట్లా ఊరక ఉండటం, దాదాపుగా గాఢ నిద్ర అన్నట్టు. నేను వీటిని చూస్తున్నానన్న భావం కూడా లేకుండా, అంటే తనను తాను, అసలైన తనను, శుద్ధ చైతన్యాన్ని దాని మీదే ఎక్కువ దృష్టి పెట్టి ప్రపంచం ఉందా లేదా అన్నట్టుగా ఏంటోగా ఉంటుంది. అటువంటి స్థితిని శుద్ధ చైతన్యము లేక పరమాత్మ అనే పేరుతో కూడా చెప్పొచ్చు. 3 రకాలుగా చెప్పేవారు. అందులో ఈ వ్యక్తి అనేది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. పరమాత్మయో ఎల్లప్పుడూ నీతో ఉంటుంది. అంటే మనస్సు పనిచేసినా చేయకపోయినా, గాఢ నిద్రలో ఉన్నా ఎల్లప్పుడూ ఉండేటటువంటిది పరమాత్మ లేక శుద్ధ చైతన్యం. వ్యక్తి చైతన్యం వస్తుంటుంది, పోతుంది. నిజానికి ఉన్నది ఒకటే అవస్థ, కానీ వ్యక్తితో తాదాత్మ్యం చెందేటప్పటికీ క్రింది స్థాయిలో ఒక మనిషిని అన్నట్టు అనిపిస్తుంది. అన్నిటినీ చూస్తున్నాను, వాటిని వీటిని నాకేం అంటట్లేదు అన్నట్టుగా ఉంటే అది సాక్షి. ఏ విధమైన భేదభావం లేకుండా అటు ఊరక ఉండటం అనేది మాత్రం ఉంటే అది పరమాత్మ చైతన్యం. శరీర స్థాయి, అటు పరమాత్మ స్థాయి, మధ్యలో మనం చేరుకోవాల్సింది సాక్షి. సాక్షి గట్టిపడుతూ ఉంటే ఆ తలుపు తెరుచుకుని పరమాత్మ దగ్గరికి వెళ్తాం. సాక్షి అంటే ఊరక చూడటం, చూడబడేదాన్ని గురించి ఏ విధమైనటువంటి ఆలోచనలు చెయ్యకుండా ఊరక చూడటం. ఊరక చూడటానికి అంటే సాక్షిగా చూడటానికి ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఏమీ లేకపోతే ఏమీ లేదు అన్న విషయం ఉంటుంది. అందువలన ఈ సాక్షి చైతన్యం అనేది చాలా సహజమైనటువంటిది. సాక్షి చైతన్యం నిజానికి ఒక అనుభవం కాదు. ఎందుకంటే ఫలానా దాన్ని ఫలానా వాడు చూస్తున్నాడు అన్నట్టు ఉండదు, అది ఊరక చూస్తూ ఉంటుంది. కానీ నేను సాక్షిని అన్న ఒక ఆలోచన వస్తే అప్పుడు అది ఒక అనుభవం కింద మారుతుంది. మనస్సులో శుద్ధత్వం అంటే సత్వగుణం, అసంగ లక్షణం బాగా ముదిరిపోయినప్పుడు
సాక్షి చైతన్యం బయటకు వస్తుంది. అంటే శరీరము, మనస్సు, వాటి ద్వారా వెలువడే ప్రాపంచిక పదార్థాలు, వాటితో ఉన్నటువంటి అభిమానం అది బాగా తగ్గి సాక్షి చైతన్యం బయటపడుతుంది. అంతకుముందున్నదే ఇప్పుడు తెలియబడుతుంది. ఇక శుద్ధ చైతన్యం అనేది కాలానికి సంబంధించింది కాదు. కాలం అనేది వ్యక్తి చైతన్యంలో, అంటే మనస్సు, శరీరం ఉన్నప్పుడే ఉంటాయి. దాన్ని దాటి వెళ్లిన తర్వాత, అంటే గాఢ నిద్రలాగా ఉంటే దేశం ఏమిటి, కాలం ఏమిటి, అది ఉన్నది కాదు, లేనిది కాదు, బ్రతికేది కాదు, చనిపోయింది కాదు, ఊరక ఉండేటటువంటి చైతన్యము. దానికి ఏ విధమైన అడ్డంకులు దేశంలో గాని కాలంలో గాని ఉండవు. అంటే తెలుసుకుంటూ నిద్రపోయినట్టండి ఇది. ఇప్పుడు మహారాజు గారు చెప్పినటువంటి అంశాల్లో ముఖ్యమైనది, అతి ముఖ్యమైనటువంటి భాగం మనకు కావాల్సింది సాధన పద్ధతులు ఎట్లా చేయాలి అనే. మహారాజు గారు వాటిని గురించి ఏం చెప్పారో క్లుప్తంగా చూద్దాం మళ్ళీ ఒక్కసారి. ఇంతకుముందు చూసినవే. మనస్సుకి బహిర్ముఖ దృష్టి, అంటే ఎప్పుడు బయటికి పోతూ ఉండటం అనేది మొదట్లో సహజం, పోతూ ఉంటుంది. కానీ చివరకు వచ్చేటప్పటికి అంతర్ముఖం, అంటే లోనికి చూసుకోవడమే సహజం అవుతుంది, బయటికి వెళ్ళాలని అనిపించదు. ఈ సాధన చేయడానికి, అంటే ఆత్మజ్ఞాన సాధన చేయడానికి ముందుగా ఎటువంటి షరతులు లేవు. చేయవలసింది, వదలవలసింది ఏమీ లేదు. ఊరక చూడు, గుర్తుపెట్టుకో, చూడబడేదేది నువ్వు కాదు, నీది కాదు, ఇది గుర్తుంచుకో చాలు. నీకు ఎక్కడైనా ఏ విధమైన అనుమానం వచ్చినా దాన్ని తీసేసుకోవాలని, దాంతో పెనుగులాడి నిర్ధారణకు రావాలని అనుకోకు, దాన్ని వదిలేసేయి. ఏదైతే నీకు ఏ విధమైన అనుమానం లేకుండా గట్టిగా అర్థమైందో దాన్ని పట్టుకో చాలు. ఇది సాధకులకు చాలా ముఖ్యమైన ఉపదేశం అండి. నాకు అది తెలియలేదు, అసలు దేవుడు ఎట్లా పుట్టాడు, నేనెట్లా పుట్టాను కాదు, దేవుడు ఎట్లా పుట్టాడు, ఈ ప్రశ్న వచ్చిందనుకోండి, అది తెగదు. దాని గురించి రకరకాల గ్రంథాలు చదివి రకరకాల తర్కాలు, వాదాలు, వివాదాలు అన్నీ చూసుకుంటూ జీవితం అంతా గడిచిపోతుంది. వదిలేసేదాన్ని. నీకు కావాల్సిందేంటి, అది మర్చిపోవద్దు, సుఖంగా ఉండటం. దానికోసం కావాల్సిందేంటి, నేను అన్నదాన్ని తెలుసుకుంటే చాలు. దేవుడు ఎట్లా ఉంటాడు, ఈ ప్రపంచం ఎందుకు పుట్టింది, అసలు ఎట్లా పుట్టించాడు, ఎందుకు పుట్టించాల్సి వచ్చింది, ఇటువంటివి అవసరం లేదు. అట్లాగే ప్రపంచం మిథ్య అనే మాటలు కూడా చాలా మందికి అంత నమ్మకం కలగదు. కనపడుతుందిగా ఎట్లా మిథ్య అంటుంటారు. దానికి రమణ మహర్షి గారు మొదలైన వారు చెప్పిన సూచన ఏంటంటే, సరే దాన్ని పక్కన పెట్టు, నువ్వెవరు, ఆ విషయంలో అనుమానం లేదు కదా, నువ్వు ఉంటావు కదా, దాన్ని పట్టి పరిశోధించు. అంటే అనుమానం ఉన్న వాటిని పక్కన పెట్టి నీకు అనుమానం లేని వాటిని పట్టుకుని పాకులాడు, చివరికి అన్నీ తెలిసొస్తాయి. ఏ అనుమానం లేకుండా నీకు నువ్వు నిర్ధారించుకోగలిగింది ఒకటే ఒకటి ఉంది, ఇంతకుముందు చెప్పారు, ఏంటిది, నేను. దాని మీద దృష్టి పెట్టు. నేను సాక్షిని మాత్రమే అన్న భావం నీ మనస్సుని, హృదయాన్ని పవిత్రం చేస్తుంది. ఆ పై స్థితి అంటే శుద్ధ చైతన్యానికి వెళ్లే తలుపుని తెరుస్తుంది. నేను చెప్పిన దాన్ని విని దాన్ని ఆచరించాలి. మీరు దాన్ని ఎంత ఆచరించారు అనేదే మరింత ముఖ్యమైనటువంటి విషయం. మీ ఆచరణే మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది, నేను చెప్పింది కాదు. మీలోని కోరికల్ని, భయాల్ని తొలగించుకుంటూ పోండి. ఆ విధంగా తొలగించుకోవడం అనేది మీకు అప్రయత్నంగా కుదిరే వరకు,
అంటే ఏదొచ్చినా మనసులో ఇది నేను కాదు, నాది కాదు, పోనీ అని వదిలించుకునే శక్తి కూడా అప్రయత్నంగా, పెద్ద సాధన లేకుండా, ఇటు పక్క నుంచి చదవచ్చింది, అటు పక్క నుంచి చదవచ్చింది, అట్లా అది వచ్చే వరకు సాధన చేయమన్నారు. ఒక మహాపురుషుణ్ణి చూచి ఆయనలాగా ఉండటానికి, అంటే అనుకరించడానికి మనం ప్రయత్నించవచ్చు అంటే ప్రయత్నించవచ్చు, మంచిదే. కానీ అంత మాత్రం చేత మహాత్ముణ్ణి అయిపోయినాను అనుకోకూడదు. నీకేదో గొప్పతనం వచ్చింది అని ఊహించుకుని మరి అహంకారాన్ని పెంచుకోకూడదు. ఆయన మహాత్ముడు, ఆయనలాగా నేను బొట్టు పెట్టుకుంటాను, ఆయనలాగా జుట్టు పెట్టుకుంటాను, గడ్డాలు పెంచుకుంటాను, ఇవన్నీ చేసి నేను కూడా ఒక పెద్ద మహాత్ముణ్ణి అయిపోయినాను అనుకోకూడదు. ఆయనలాగా ఉండటం అంటే మంచి లక్షణాలను తీసుకుని ఆ విధంగా ప్రయత్నం చేయొచ్చు. ఎట్లా? సమదృష్టి, ఎప్పుడు నిశ్చల స్థితిలో ఉండటం, నిరాడంబర జీవితం, అసంగంగా ఉండటం, ఇటువంటి వాటిని అనుకరించవచ్చు. అంత మాత్రం చేత నువ్వేవో అయిపోయినావు అని మటుకు అహంకారం తెచ్చుకోకూడదు అన్నారు. నాకు ఆ స్థితి ఇంకా కలగటం లేదు అంటే, సరే, అటువంటి స్థితి కలగలేదు అని నీకు అనిపిస్తూ ఉంటే సాధన చేస్తూ ఉండు. నీకున్న ఆ కొరతని, మిథ్యాభావనని తొలగిపోయే వరకు ప్రయత్నం చేస్తూ ఉండు. ఉండటానికి ప్రయత్నం చేయి, ఊరక ఉండటానికి ప్రయత్నం చేయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రయత్నం. ప్రతిరోజు ఊరక కూర్చుని ప్రయత్నం చేయడానికి కొంత సమయాన్ని కేటాయించు అని సాధారణ సాధకులకి, నాకు చేత కావట్లేదు అనే వాళ్ళకి చెప్పిన మాట అండి. మహారాజు గారు చెప్పిన విషయాల్లో, సాధన పద్ధతుల్లో మొట్టమొదటిది ఏమంటే, నేను అన్న భావం మీద దృష్టిని నిలబెట్టి ఉంచటం. ఇక్కడ ఏంటండి, ఇంతకుముందు చెప్పుకుందాం, మళ్ళీ ఒకసారి ముఖ్యమైనది కాబట్టి చెప్పుకుందాం. నేను అన్న భావం అంటే ఏంటి? మన మనస్సులో ఎన్నో భావాలు కలుగుతూ ఉంటాయి. అంటే భాష లేని అనుభవం. కోపం వచ్చింది, దానికి భాష ఉండదు. ప్రేమ వచ్చింది, దానికి భాష ఉండదు. భయం వేస్తోంది, భాష ఉండదు. ఒక భావం అట్లా కాసేపు నిలబడి ఉంటుంది. అట్లా నేను అన్న భావం అది ఎప్పుడూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పారు, ఎప్పుడూ ఉంటుంది. మనసును దాని మీదనే నిలబెట్టుంచు. దేవుడు పటం ఇచ్చి దాన్నే చూస్తూ ఉండు అంటే ప్రయత్నం కావాలి. అట్లాగే ఇక్కడ నేను అన్న భావం ఒకటి మనకు అనిపిస్తూ ఉంటుంది సహజంగా. దాని మీదనే దృష్టి పెట్టు. కొంతకాలం ప్రయత్నం చేస్తే తర్వాత సహజం అయిపోతుంది. ఎందుకంటే తానే కాబట్టి. నేను అని ఒకసారి అనుకుని అదే విషయాన్ని మనసులో నిలబెట్టుకుంటూ ఉండు. తరువాత ఆ నేనంటే ఏమిటో క్రమక్రమంగా సాక్షి చైతన్యం, శుద్ధ చైతన్యం, పరమాత్మ అట్లాంటివన్నీ వస్తాయి అన్నారు. ఆ విధంగా చేస్తూ ఉంటే నేను ఫలానా ఫలానా అనేది జారిపోతుంది. నేను సాక్షిని అనేది మిగులుతుంది. తర్వాత అది కూడా పోయి అంతా నేనే అనిపిస్తుంది. లోనికి తిరుగు. నేను అన్నదేమిటో నీకు తెలుసు. దానితోటే నువ్వు కేటాయించగలిగినంత సమయాన్ని గడుపు. ఎంతవరకంటే తనంతట తాను అప్రయత్నంగా ఆ నేను భావం నీకు కలుగుతూ ఉండాలి. కొంతకాలం సాధన చేస్తే కాస్త ఖాళీ సమయం దొరకగానే నేనెవరు అని దానంతరం అనిపించాలి. అంతవరకు నువ్వు ప్రయత్నం చెయ్యి, సాధన చెయ్యి అన్నారు. నేను అన్న భావాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకో అని నేను చాలాసార్లు చెప్తున్నాను. దాని అర్థం ఏంటంటే ఆ భావం దగ్గరికి మళ్లీ మళ్లీ వస్తూ ఉండు అని. ఇది చూడండి, ఇది కూడా సాధారణ సాధకులకు చాలా విలువైన మాట. ఎప్పుడు అది ఉండాలంటే కుదరదండి, ఈ పనులున్నాయి, ఆ పనులున్నాయి, ఆ పనులు ఎట కుదురుతున్నట్టే. సరే, ఎప్పుడు కుదిరితే అప్పుడు మళ్లీ 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 దాని దగ్గరికి వస్తూ ఉండు. కాస్త ఖాళీ దొరకంగానే వస్తూ ఉండు. ఓ నిమిషం టైం దొరికింది, వస్తూ వెనక్కి. ఒక సెకండ్ టైం దొరికింది, నేనెవరు అని పెట్టుకుని మళ్ళీ వెళ్ళిపో నీ పనిలోకి. ఈ విధంగా ప్రయత్నం చేస్తూ ఉండు.
అదే ఎల్లప్పుడూ దాని మీద ఉండటం అని నేను చెప్పేదానికి అర్థము అన్నారు. తర్వాత మహారాజు గారు ఇంకొక రకంగా కూడా చెప్పేదాన్ని, ఏదేంటంటే ప్రశ్నిస్తూ ఉండు అన్నారు. ఆ స్వరూపాన్ని మనం శ్రద్ధతో తత్పరతతో కనుక్కోవచ్చు. దానికోసం వెతకాలి, విచారణ చేయాలి, ప్రశ్నిస్తూ ఉండాలి. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం తన జీవితం మొత్తాన్ని దానికే అర్పించి వెతుకుతూ ఉండాలి. నేనెవరని ప్రశ్న అనమాట అండి ఇది. నువ్వు చూచేది, వినేది, ఆలోచించేది, భావించేది అదంతా నిజం అనే నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఆ విశ్వాసాన్నే ప్రశ్నించు, ఇవన్నీ నిజమా అని. ఇది ప్రశ్నించే పద్ధతి అనమాట అండి. ఎన్నో విషయాలు నిజమని నువ్వు నమ్మేస్తున్నావు. ప్రశ్నించడం మొదలుపెట్టు. చాలా నిజంగా అనిపించే విషయాలనే బాగా అనుమానించవలసి వస్తుంది. నేను అసలు పుట్టానా నిజంగా? నేను ఫలానా మనిషినా? నేను ఉన్నాను అని నాకు ఎడ తెలుస్తోంది? నా తల్లిదండ్రులు ఎవరు? వాళ్ళు నన్ను కన్నారా, లేక నేనే వాళ్ళని సృష్టించుకున్నానా? నా గురించి వాళ్ళు వీళ్ళు చెప్పిందంతా నమ్మాలా? అసలు నేనెవరిని? ఇట్లా ప్రశ్నించుకుంటూ ఉండు. ఇది ప్రశ్నించడం, పరిశీలించడం, పరిశోధించడం పద్ధతి అనమాట అండి. నీకు తెలిసింది అనుకున్న ప్రతిదాన్ని పరిశోధించు. చివరిదాకా దాన్ని పరిశోధిస్తూ పో. ఎక్కడి వరకంటే నీకు అంతకుముందు తెలియబడని మనస్సులోని పొరలన్నీ బయటకు వచ్చి తెలియబట్టం, ఇంకా వెళితే అవన్నీ బద్దలై నీ స్వరూపం ఏదో ఒకటి స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది. అప్పటి వరకు నువ్వు పరిశోధన చేస్తూ ఉండాలి అన్నారు. ఇంకొక రకంగా ఎట్లా చెప్పేవాళ్ళంటే, నేతి అంటుంటారు శాస్త్రం. ఇది కాదు అని నిషేధించటం. అన్నిటినీ కాదు అంటూ ఉండటం ఎటువంటిదంటే, బావి తవ్వేటప్పుడు నీరు కాకుండా మరేది వచ్చినా తీసేయటం. అంటే తవ్వేటప్పుడు మట్టి రావచ్చు, రాళ్లు రావచ్చు, గుడ్డ ముక్కలు రావచ్చు, కర్ర ముక్కలు రావచ్చు, వాటన్నింటినీ అవతలపడేసి నీరు అనుకుంటూ తవ్వుతాం మనం. అట్లా నేనెవరు మారందేమిటి అది వచ్చే వరకు ఇది కాదు అంటూ తీసేస్తూ రావాలి అన్నారు. సామాన్యంగా మనకున్న దృష్టి ఏంటంటే, నేను ఇది అని. నేను అన్న భావం నుంచి ఇది అది అన్నవాడిని వేరు చేయాలి. అసలు ఊరక ఉండటం, ఇది అది అనేది లేకుండా ఉత్త నేనుగా ఉండటం ఏమిటో అది పట్టుకో. నీ గురించి నీకున్న తాత్కాలికమైన శాశ్వతమైన భావాలు, శరీరం, మనస్సు, మనిషిని, పురుషుణ్ణి, స్త్రీని, ఇట్లాంటివన్నీ తీసేయి. ఏం మిగులుతుంది? అది నువ్వు. నీవు ఏది కాదో దాన్ని తెలుసుకోవటం ద్వారా నువ్వెవరువో నీకు తెలుస్తుంది. వెనక్కి తిరిగి నీ దగ్గరికి వెళ్లే పద్ధతి ఏంటంటే, అన్నిటినీ నిరాకరించటం, నిషేధించటం, కాదు అనటం. నీవు ఏది కాదో దానిని వెతకి కనుక్కో. శరీరము, భావాలు, ఆలోచనలు, కాలం, దేశం, ఉండటం, ఉండకపోవటం, ఇది అది, ఇంకా నీవు ఏవేవి చెప్పగలవో అవేవి నువ్వు కావు. నీవు చెప్పగలిగిందల్లా ఒకటే, నేను ఇది కాదు అది కాదు. నువ్వు ఊరకు చూస్తూ ఉన్నావు వాటిని, దాని నుంచి తెలుస్తుంది అవేవి నువ్వు కావు అని. నువ్వు దేనితోనూ అభిమానం, సంగం చెందకుండా ఉన్నప్పుడు నువ్వు చేయవలసిన పని చేసినట్టే. తక్కిందంతా దానంతటది జరుగుతుంది. ఇదండి, అన్నిటినీ వదులుకోవడం వరకు మన సాధన కృషి. అసలు స్వరూపం దానంతటదే వస్తుంది. నీవు అసత్యాన్ని పారద్రోలలేవు. దాని నుండి పక్కకు తులవు. దాన్ని పట్టించుకోకు. దానికి అతీతమైపో.
నీవు ఇప్పటి వరకు దేన్ని వదులుకున్నావో అది ముఖ్యం కాదు, ఇంకా దేన్ని వదులుకోలేదో దాన్ని గుర్తించి వదులుకో. ఇదంతా నిషేధించే పద్ధతి అండి. మనకి కోరికలు భయాలు కలుగుతూ ఉంటాయి, అంటే రాగద్వేషాలు అనుకోండి. అవి సహజమా అంటే కావు. అవన్నీ మనస్సులో తయారవుతున్నాయి. నువ్వు అన్నిటినీ వదిలేస్తే నీకేమీ అవసరం లేదు, ఈ శరీరం కూడా అవసరం లేదు అని తెలిస్తే అప్పుడుండే స్థితే సహజము. ఆధ్యాత్మికమైన కోరికలు కొన్ని ఉంటాయి. వాటి సంగతి ఏంటి అంటే, ఏ కోరిక ఏ ఆశయము ఆధ్యాత్మికం కాదు. అన్నిటినీ వదులుకుని నేనును పట్టుకోవడమే ఆధ్యాత్మికం. తర్వాతేంటి అని ఆలోచించకు. సమయం నుంచి బయటకు వచ్చేసి ఈ ప్రపంచాన్ని మింగేసేయి. తర్వాత మహారాజు గారు చాలాసార్లు పరిశీలన, ఊరక గమనిస్తూ ఉండండి మనస్సుని అన్నట్లు చెప్పేవారు. మీరు ఊరక కూర్చుని మిమ్మల్ని మీరు గమనించుకుంటూ ఉంటే ఎన్నెన్నో విషయాలు మనస్సు పైకి వస్తూ ఉంటాయి. ఏం చేయాలంటే ఏమీ చెయ్యొద్దు, ప్రతిస్పందన చేయవద్దు. ఎట్లా వచ్చినాయో అట్లాగే పోతాయి, వాటంతరవే పోతాయి. కావలసిందల్లా అట్లా ఊరక వాటిని చూస్తూ ఉండటం. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉందండి, ముఖ్యమైనది. గమనిస్తూ ఉండటం అంటే, నాకు ఏడుపు వచ్చింది, ఎందుకు ఏడుపు వచ్చింది, పలానా కారణం వల్ల వచ్చింది, కారణం ఎట్లా పోతుంది, అయ్యో నా కర్మం ఎట్లా ఉంది, ఆ విధమైన పరిశీలన కాదు. ఇంతకుముందు చెప్పిన జ్ఞానంతో దుఃఖం వచ్చింది, కోపం వచ్చింది, భయం వచ్చింది, అసూయ కలిగింది, ఇటువంటివి వచ్చి మనని బాధ పెడుతుంటాయి. ఎట్లా పరిశీలించాలి? నాకు సంబంధము లేదు. ఎందుకని? అవి వస్తున్నాయి పోతున్నాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. నేను మారటం లేదు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రెండింటినీ కలుపుకొని చూడాలి. నేను మారట్లేదు అన్నదాన్ని మర్చిపోకుండా, అవే వస్తున్నాయి పోతున్నాయి కాబట్టి మారిపోతున్నాయి, నాకు అంటట్లేదు. ఇది సాక్షి అభ్యాసం. ఊరికే కూర్చున్నప్పుడు అన్నీ వస్తున్నాయి పోతున్నాయి, నాకు అంటున్నాయా లేదు. వాటితో కలిసిపోయి ఫలానా దాని గురించి మళ్ళీ ఆలోచించడం మొదలు పెడితే అవి గట్టిపడతాయి. మళ్ళీ ఆలోచించకూడదు. వచ్చింది అనగానే అదే పోతుంది, నేను మార్చలా. సరే, ఇంకోటి ఏదో వచ్చింది, అదే పోతుంది. ఈ రెండింటిని కలుపుకుంటూ నేను మార్చలేదు, అది వచ్చిపోతుంది. చూస్తే అది సక్రమమైన పరిశీలన, సాక్షిభావానికి దారితీస్తుంది. నీ మనస్సుని బాగా తెలుసుకోవాలంటే నీ మనస్సునే ఉపయోగించు, అది సరైన పద్ధతే. మనస్సును దాటి వెళ్ళటానికి అది చాలా సహాయం చేస్తుంది. నీ మనస్సులో ప్రవాహంలా వస్తుపోతూ ఉండే ఆలోచనల్ని రానిచ్చి ఊరక గమనిస్తూ ఉండు. ఆ విధమైన పరిశీలన మనస్సుని నెమ్మదింపజేస్తుంది. చివరగా పూర్తిగా ఆగిపోతుంది. మనస్సు అట్లా నిశ్చలమైనప్పుడు నువ్వు కూడా నిశ్చలంగా ఆగిపో. ఆ నిశ్చల ప్రశాంత స్థితితో విసుగు చెంది మళ్ళీ ఇంకేమిటి అని ఆలోచించకు. ఆ స్థితిలోనే ఉండు, ఇంకా లోతుకు వెళ్తూ ఉండు. నీలో వస్తూ ఉండే ఆలోచనలని రోడ్డు మీద వస్తూ పోయే రద్దీలాగా చూస్తూ ఉండు. జనం వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, అన్నిటినీ గమనిస్తూ ఉంటావు. కానీ దేనికి ప్రతిక్రియ అంటే ఏదో చెయ్యాలి అని అనుకో, ఊరక చూస్తూ ఉంటావు. అది పరిశీలన అంటే అన్నారండి. అంటే కొంతమంది నా మనసు నేను పరిశీలిస్తున్నాను, నాకు కోపంగా ఉంది అంటే కోపం పెరుగుతుంది. ఎట్లా పరిశీలించాలి? రోడ్డు మీద పోయే జనాల్ని పరిశీలించినట్టు. వచ్చింది రాని,
అదే పోతుంది. వచ్చింది పోయింది, నిలబట్టలేదు. ఆ దృష్టితో చూడాలి. అంటూ ఇందులో ఏముంది? అటు నా స్వరూపం ఇది మార్చలేదు అనే జ్ఞానం, ఇటు ఇదంతా మారిపోతుంది అనే జ్ఞానం. ఈ రెండు జ్ఞానాన్ని మనసులో పెట్టుకుని ఊరక చూస్తూ ఉంటే నీ అనుభవంలో తెలుస్తుంది. అది మారిపోతోంది నిజమే, ఇది మారట్లేదు నిజమే అని ఇంతకు ముందు విన్న విషయం నిర్ధారణకు వస్తుంది. ఇంకొక రకంగా చెబితే ఈ సాధన పద్ధతిని అదే అండి, దాన్నే ఇంక రకరకాలుగా చెప్పడం. శుద్ధ చైతన్యం పూర్తిగా అసంగమైనది, ఏమాత్రం కదలిక లేనిది, అది సరళమైనది, నిశ్శబ్దం, మౌనం, ప్రశాంతం, నిర్భయం, కోరికలు భయాలు లేనిది అని నీ స్వరూపాన్ని గురించి నీవు ధ్యానించు. ఆ విషయాలనే నీ రోజువారీ జీవితంలో కూడా కనపడేటట్లు చూసుకో. ఇందాక చెప్పిందేమో నిషేధ పద్ధతి, ఇది కాదు నాది కాదు అంటుంటే ఏది మిగులుతుందో అది నేను. ఇప్పుడు చెప్పేదేంటి? నేను యొక్క లక్షణాలు. నాకు దేనితో సంబంధం లేదు. నేను శుద్ధమైన చైతన్యాన్ని, అసంగ స్వరూపుణ్ణి. నాకు ఆలోచనలతో సంబంధం లేదు. నేను ఎప్పుడూ ఉంటాను, మారటం లేదు అని ఈ రకంగా కూడా ఆలోచించవచ్చు. విధిముఖమైనటువంటి సాధన ఇది ఒక రకమైన ధ్యానం. తర్వాత మనం చెప్పుకుంటూ ఉంటాం మననము, అభ్యాసం, మాటికి చేస్తూ ఉండడం. అది ఇది నేను కాదు నాది కాదు అని అనుకుంటూ ఉంటే సరిపోతుందా ఒక మంత్ర జపంలాగా అని అడిగితే మహారాజు గారు అన్నారు, మంచిదే మొదటి స్థాయిలో. మొదట్లో మాటలను ఉపయోగించి అనుకోవచ్చు, తర్వాత లోపల అనుకోవచ్చు, తర్వాత భావంగా మార్చుకోవచ్చు. దాన్నే వ్యవహార సమయంలో పనిలో కూడా చూపించుకుంటూ ఉండొచ్చు, ఉపయోగిస్తుంది అన్నారు. భాష అనేది భ్రమను కలిగిస్తుంది. అంటే ఎక్కువ భాష, అనవసరమైన విషయాలు తెలుసుకుంటే భ్రమను పెంచుతుంది. భాష అనేది అజ్ఞానాన్ని తీసేయడానికి కూడా ఉపయోగిస్తుంది. అందువలన సత్యమైనటువంటి దాన్ని మళ్లీ అనుకుంటూ ఉండటంలో తప్పేమీ లేదు. ఇవన్నీ ఎవరికండి? ఒకసారి వినంగానే నాకు ఆ స్థితి కలిగింది అనేవాళ్ళకి అక్కర్లా. అట్లా కలగటం లేదు అనేవాళ్ళ కోసం మళ్లీ అనుకుంటూ ఉండు అని కూడా చెప్పారు. తర్వాత ఈ ఆత్మజ్ఞాన విషయంలో విశ్వాసం, నమ్మకం అనేది కావాలా వద్దా అంటే దాని గురించి కూడా మహారాజు గారు కొన్ని రకాలుగా చెప్పారు. మొదలు పెట్టడానికి నన్ను నమ్ము, లేదా నీ గురువును నమ్ముకో. అందువలన మొదటి అడుగు వేయటానికి కావలసినంత శక్తి నీకు వస్తుంది. తరువాత నీకే అనుభవం కలిగినప్పుడు ఇంతకుముందు నువ్వు పెట్టుకున్న నమ్మకం సరైనదే అని నువ్వే గ్రహిస్తావు. నా మీద నీకు నమ్మకం ఉంటే నేనే శుద్ధ చైతన్యాన్ని అనే భావాన్ని గట్టిపరుచుకుంటూ వెళ్ళు. లేదా నీ అంతట నువ్వు విచారణ చేసుకో, లోనికి చూసుకో. నేనెవరు అని విచారణ చేసి నీ అంతట నువ్వే ఆ సత్యాన్ని కనుక్కోవచ్చు. నీ దృష్టి అంతా నేను మీదే పెట్టుకో అన్నారంటే. ఇదండి చాలా ముఖ్యమైన విషయం. నమ్మకం కలిగిందా చాలు, దాని ఆధారం చేసుకుని నువ్వు నేను మీద దృష్టి పెట్టుకోవచ్చు. నమ్మకం అంత కలగలేదు, నీ అంతా నువ్వు విచారణ చేసుకో. నేను మారనివాడినా అని విచారణ చేసుకుంటూ నీకు నువ్వే సత్యాన్ని కనుక్కో. సాధారణ సాధకులకు చెప్పే పద్ధతి ఏంటంటే కొంత విశ్వాసము కావాలి, కొంత విచారణ కావాలి. రెండిటి సహాయంతో మన సాధన సాగించుకుంటూ పోవాలి. తరువాత ఊరక ఉండు అనే సాధన రమణ మహర్షి గారు కూడా చాలాసార్లు చెప్పేవారు. నిసర్గ గారు కూడా అదే చెప్పారు. ఊరక ఉండు. ఎట్లా ఊరక ఉండటం అంటే
మనస్సుని పట్టించుకోకుండా చూడటం ద్వారా మెల్లిమెల్లిగా అది నిదానించి నిశ్చల స్థితికి వస్తుంది. అది పూర్తిగా నిశ్చలమైనప్పుడు నువ్వు దానిని దాటి శుద్ధ చైతన్యంలోనికి వెళ్ళగలుగుతావు. అందువలన దాన్ని ఎల్లప్పుడూ ఏదో పనిలో పెట్టాలి అని అవసరమైనవి అవసరం కానివి కల్పించుకుంటూ ఉండవద్దు. అత్యవసరమైన పనులు చేసుకో, తర్వాత ఊరక కూర్చో, దాన్ని ఆపు, ఊరక ఉండు. ఇక్కడ పెద్దగా చేయవలసిందేం లేదు, ఊరక ఉండటమే. ఏం చెయ్యక్కర్లా. కొండలెక్కటం, గుహల్లో కూర్చోటం అటువంటివేవి అవసరం లేదు. తర్వాత చాలా ముఖ్యమైన విషయంగా మహారాజు గారు చెప్పారు, అందరు చెప్పారు, నిజానికి భగవద్గీతలో కూడా ఎక్కువగా అదే వస్తుంది. వ్యవహార సమయంలో సాధన. వ్యవహార సమయంలో ఏం సాధన అంటే ముఖ్యంగా సాక్షి. అవి జరుగుతుంటే నేను వేరుగా ఉన్నాను. అకర్త, అసంగం, వీటన్నిటికీ ఒకటే అర్థం వస్తుందండి. అకర్త, అసంగం, సాక్షి, వాటి గురించి కూడా చాలాసార్లు చెప్పేవారు. అది కూడా ఒక సాధన కింద మనం తీసుకోవాలి. నిన్ను నీవు మారిపోయేటటువంటి మనస్సుకి మారనటువంటి సాక్షిగా గుర్తించు, అది చాలు. వ్యవహారంలో కలిగే ప్రతి సంఘటనని నీ స్వరూపాన్ని గుర్తు చేసుకోవటానికి ఉపయోగించు. ఎట్లాగంటే నీవు సాక్షివి అంటే తెలుసుకునేవాడి లేకుండా ఏ ఘటన ఉండదు. జంతువులు గాని, పదార్థాలు గాని, చివరికి దేవుడు గాని నీవు ఉంటేనే దాన్ని గుర్తు చేసుకోవడానికి ఉపయోగించు. ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి. ఏది జరిగినా ఇదేమిటి అని వాటిని బట్టి విశ్లేషణ, విచారణ, పరిశోధన చేయకుండా నేను ఉండబట్టి కదా అవన్నీ వచ్చినాయి, నేనెవరు, వచ్చినాయి పోయినాయి అని చూస్తూ ఉంటే అదే సాక్షి అని చెప్తుంటాం మనం. ఆ సాక్షి స్వరూపం అభ్యాసం చేస్తూ ఉంటే వ్యవహార సమయంలో కూడా మనం సాధన చేసినట్లు అవుతుంది. ఎవరో ఒక మనిషి వచ్చాడనుకోండి, ఎవరు వీరు అన్నాం, ఓహో ఫలానా అనుకున్నాం, అదంతా ఒక 6 నిమిషంలో జరిగిపోయింది. తర్వాత చూచిందెవరు ఆ మనిషిని? నేను మారలేదు. మనిషి ఉన్నప్పుడు ఉన్నాను, మనిషి లేనప్పుడు ఉన్నాను. వస్తువులు ఉన్నప్పుడు ఉన్నాను, వస్తువులు లేనప్పుడు ఉన్నాను. నిద్రలోనూ ఉన్నాను, కలలోనూ ఉన్నాను, మెలకు వచ్చినాక ఉన్నాను. సుఖం వచ్చినప్పుడు ఉన్నాను, దుఃఖం వచ్చినప్పుడు ఉన్నాను అని ప్రతి సంఘటనలోనూ తనను తాను గుర్తు చేసుకోవడం అభ్యాసం చేయమంటున్నారు. మనస్సులో ఏ విషయం వచ్చినా దాని నుంచి పక్కకు తిరుగు. నువ్వు చేయవలసిన పని ఏదన్నా ఉంటే పూర్తి చెయ్యి. కొత్త పనులు మరీ ఎక్కువగా అనవసరంగా కల్పించుకోకు. సాధ్యమైనంత వరకు ఖాళీగా పెట్టుకో మనస్సుని. వచ్చిన దాన్ని పెనుగులాడకుండా వస్తే రాని అన్నట్టు చూస్తూ ఉండు. వచ్చిన దాన్ని రానివ్వడం, పోయేదాన్ని పోనివ్వడం. కోరిక లేదు ఉండాలి అని, రాకూడదు అని. భయము లేదు, ఉన్నదాన్ని ఉన్నట్లుగా పరిశీలిస్తూ ఉండు. ఒక కోరిక తర్వాత మరొక కోరికని తొలగించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండటం చాలా దీర్ఘకాల సాధన అవుతుంది. దానికి అంతం ఎప్పుడో చెప్పలేం. దానికి బదులుగా ఎవరికి కోరిక అని ప్రశ్నించుకో. అట్లా చేస్తే ప్రతి కోరిక మళ్ళీ నిన్ను నీ దగ్గరకే తీసుకువస్తుంది. ఎట్లా? ఎవరి కోరిక అనేప్పటికీ నా కోరిక, నేనెవరు? అట్లా ప్రశ్నించుకోవాలన్నారు. కోరిక ఎంబడి పడిపోయి ఆ కోరిక ఎట్లా తీర్చుకోవాలని కానీ, కోరిక ఎందుకు వచ్చింది అని కానీ, అయ్యో నా కర్మం ఇట్లా అయింది అని కానీ, ఆ విధంగా కాకుండా కోరిక ఎవరికి? నాకు, నేనెవరు?
అనగానే వేరైపోతావు. అందువల్ల ప్రతి కోరిక నిన్ను నీ దగ్గరికి తీసుకెళ్ళాలి. కోరిక యొక్క విషయం దగ్గరికి కాదు, నీ దగ్గరికి తీసుకురావాలి. అట్లాగే వ్యవహార సమయంలో సాధనలో దేన్ని ఊహించకుండా చూస్తూ ఉండు, వ్యాఖ్యానించకుండా వింటూ ఉండు. ఊరక వినటం, ఊరక చూడటం, ఊరకుండటంలో ఇది భాగం అన్నమాట అండి. నీ జీవితం ఏది ఎప్పుడు ఎట్లా వస్తే దాన్ని ఎట్లా స్వీకరిస్తూ ఉండు. కానీ చురుకుగా, మంచి పరిశీలనతో వచ్చేదాన్ని రాణిస్తూ, జరిగేదాన్ని జరగనిస్తూ. అంటే దీని అర్థం ఏంటంటే నీ స్వరూపాన్ని మర్చిపోకుండా, అది చురుకుగా అంటే నీ స్వరూపాన్ని మర్చిపోకుండా వీటిని చూస్తూ ఉండు. సహజంగా చేయవలసిన పనులు చేస్తూ ఉండు. బాధలొస్తాయి, సుఖాలొస్తాయి. నీ జీవితం ఎన్నెన్నో తెచ్చిపెడుతూ ఉంటుంది. వాటిని ఊరక చూస్తూ ఉండు. ఇది కూడా ఒక పద్ధతే అన్నారు. ప్రత్యేకంగా కూర్చుని నేనెవరు అని విచారణ చేయడానికి, ఆగి చూడటానికి, సమాధి స్థితులు ఇవన్నీ నాకు కుదరట్లేదని చాలా మంది చెబుతూ ఉంటారు. వారికి మహారాజు గారి సలహాలు ఎలా ఉందో చాలా బాగుంది. సరే, ఏదొస్తే దాని రాని, కానీ నిన్ను నువ్వు గుర్తు చేసుకుంటూ ఉండు. ఎవరికి వచ్చింది? నాకు. ఈ సుఖం ఎవరికి వచ్చింది? నాకు. దుఃఖం ఎవరికి వచ్చింది? నాకు. నేనంటే ఎవరు? అది. మరి సుఖం ఎవరికి, దుఃఖం ఎవరికి? వచ్చినాయి పోయినాయి. కలలో వలే, ఆకాశంలో మబ్బుల వలే, నాకేం సంబంధం లేదు. ఇది నేర్చుకోమన్నారు. ఇట్లా చేస్తూ ఉంటే ఇది కూడా ఒక పద్ధతే. భగవద్గీతలో చెప్పిన కర్మయోగం, కర్మ ద్వారా జ్ఞానాన్ని పొందొచ్చు. ఎట్లా? నాకు అంటటం లేదు అనే దృష్టితో చేస్తే. జీవితం ధర్మబద్ధంగా ఉండేట్టు చూసుకో, కానీ అదే అంతిమ లక్ష్యం కాదు. ఎందుకంటే కర్మ వల్ల కాదు మోక్షం. నువ్వు దాన్ని వేరుగా చూడటం వల్ల మోక్షం వస్తుంది. అదండి, మంచి అలవాట్లు ఉండాలి, ధర్మంగా జీవించాలి, నలుగురికి సహాయం చేయాలి. ఇట్లాంటి మన చిన్నప్పటి నేర్పుతుంటారు, మంచిదే. కానీ అదే పూర్తి లక్ష్యం కాదు, అది మొదటి మెట్టు మాత్రమే అన్నారు. దాన్ని ఉపయోగించుకుని తన స్వరూపం దగ్గరికి వెళ్ళాలి. ఈ సాధనలన్నిటికీ సారాంశం చెప్పండి అంటే, విను అంటే చెప్పింది విను, అర్థం చేసుకో. ఇది ఆత్మజ్ఞానాన్ని గుర్తుపెట్టుకో, మననం చెయ్యి, ఆలోచిస్తూ ఉండు, ఆ భావాన్ని మనస్సులో నిలుపుకో, అనుభవంలో చూసుకో, నీ రోజువారీ జీవితంలో దాన్ని అన్వయించుకో. చూడండి, జ్ఞాన మార్గం చాలా చక్కగా చెప్పారు. మళ్ళీ ఒకసారి చెప్తాను. విను, గుర్తుంచుకో, మననం చెయ్యి, భావన పెట్టుకో, అనుభవం పొందు, వ్యవహారంలో అన్వయించుకో. మేము ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, అవి వస్తూ ఉంటాయనే సాధారణంగా ప్రతివాడు అడిగే ప్రశ్న. మహారాజు గారు ఏం చెప్పారంటే, నేను మిమ్మల్ని మీ పాత జ్ఞాపకాల బదులుగా కొత్త జ్ఞాపకాలు, నేను చెప్పే విషయాల్ని పెట్టుకోమంటున్నాను. మీ పాత జ్ఞాపకాల మీద ఆధారపడి ఎట్లా పనిచేస్తూ ఉండేవారో అదేవిధంగా ఇప్పుడు కొత్త జ్ఞాపకాల మీద ఆధారపడి చేస్తూ ఉండండి. అంటే ఏంటి? ఇంతకుముందు నేను శరీరం, నాకు ఇది కావాలి, అది కావాలి అన్నట్లు ఆ జ్ఞాపకాలు. ఇప్పుడు నేను శుద్ధ చైతన్యం, ఎప్పుడూ హాయిగానే ఉంటాను, నాకేం అవసరం లేదు, ఇట్లా ఆలోచిస్తూ మొదలుపెట్టమన్నారు. కొంతకాలం పాటు ఈ కొత్త పాత జ్ఞాపకాలు లేక వాసనలు అనండి, వాటికి మధ్య ఘర్షణ ఉండొచ్చు. కానీ నువ్వు కొంతకాలం పట్టుదలతోటి ఈ కొత్త వాసనలను గట్టిపరుచుకుంటూ పోతే ఆ ఘర్షణ త్వరలోనే ముగింపుకు వస్తుంది. నీవు అప్రయత్నంగా నీ స్థితిలో నిలబడి ఉండగలిగే శక్తి కూడా వస్తుంది. అప్పుడు కోరికలు, భయాలు నిన్ను బాధించవు. అదండి ఇక్కడ సాధన ఏంటి? ఏం లేదు, విని గట్టిగా కొత్త వాసనలను ప్రవేశపెట్టుకో. నేనది, ఇది మాయా, ఇది స్వప్నం, నాకేం అంటట్లేదు, నేను ఆకర్తని, ఇటువంటి కొత్త కొత్త భావాలు, వీటిని గట్టిగా ఉపయోగించుకుంటూ ఉండు. ఇవి గట్టి పడితే పాతవి పోతాయి. మనకు చెప్పేది ఏంటంటే, శుద్ధ వాసనలు
పెంచుకుంటూ పోతే మలిన వాసనలు తగ్గిపోతుంటాయి. అసత్యాన్ని నువ్వు నాశనం చేయలేవు. నువ్వు చేయగలిగింది ఏంటి? వాటి నుండి దూరం అయిపో, వాటిని పట్టించుకోకు. ఏది అసత్పదార్థాలని, అసత్యాన్ని దాటి వెళ్ళు. ఎప్పుడంటే అప్పుడు దాన్ని ఆపగలిగిన శక్తిని సంపాదించుకో. దాన్ని ఇంగ్లీష్లో స్విచ్ ఆఫ్ అన్నారు. స్విచ్ తీసేస్తే కరెంటు, లైట్లు, బల్బులు ఒకసారి ఆగిపోయినట్టుగా వ్యవహారంలో ఉంటూ ఉండు. ఎప్పుడంటే అప్పుడు స్విచ్ తీసేయి. లేదా నీ శక్తి కొద్దీ విచారణ చేస్తూ ఉండు, నేనెవరని. నీ దృష్టిని మాటల్లో నుండి మౌనంలోకి మరలించు. ఎప్పుడు లోపల ఇదే అని లోక వ్యవహారాలు తనతో తాను మాట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత వాటి స్థానంలో కొత్త వాసనలు పెట్టున్నారు కదా, ఆధ్యాత్మిక విషయాలే, తన గురించి నేనది ఇటువంటి భావాలను గట్టి చేసుకుంటూ కొత్త వాసనలు పెట్టుకోమన్నారు. తర్వాత ఏం చేయాలంటే వాటిని కూడా, అవి కూడా ఒక రకమైన భాషే, మాటలే, వాటిని కూడా ఆపి మౌనంలోకి వెళ్ళాలి. మనస్సు యొక్క ప్రకృతి సహజ స్వభావం ఏమంటే ఊరికే అటు ఇటు కదులుతూ ఉండటం. నువ్వు చేయవలసిందల్లా నీ దృష్టిని, ఏకాగ్రతను మనస్సు మీద నుండి మనస్సుకి ఆవల ఉన్న దాని మీద పెట్టాలి. అదేనండి సాక్షి అన్న అర్థమే వస్తుంది. వీటిని చూసి వీటిని పట్టించుకోకుండా ఇవి కనపడుతున్నా సరే నీ దృష్టిని అటువైపు కంటే దానికేం కాలేదుగా అదేగా, అది మారకుండా ఉందిగా. అంటే తెర మీద బొమ్మలు ఉన్నాయి, బొమ్మల్ని పట్టించుకోకుండా తెరను చూడు అని చెప్పినట్టు. తర్వాత మహారాజు గారు ఇతర సాధనల గురించి కూడా కొన్ని చెప్పేవారు. అంటే అడిగిన వారిని బట్టి ఎక్కువగా నేను విచారణ మొదలైన ఇప్పుడు చూసుకుంటూ వచ్చాము, అవి చెప్పేవారు. కొద్ది మంది కోసం సరే నీకు ఏది బాగుంటే దాన్ని పట్టుకో, అందులోనే శ్రద్ధతోటి తత్పరతతోటి సాధన చేసుకుంటూ పో. నీళ్లు కావాలంటే ఇక్కడో గుంట అక్కడో గుంట తవ్వితే రావు, ఒకే చోట బాగా లోతుగా తవ్వాలి అని. ఇతర సాధనలు కూడా తప్పు అని చెప్పలేదండి. ఏమిటా ఇతర సాధనలు అంటే భగవన్నామం ఉచ్చరించుకోవచ్చు, కొత్త యోగాభ్యాసం చేసుకోవచ్చు, లోకసేవ చేసుకోవచ్చు. అవన్నీ కూడా క్రమక్రమంగా నిన్ను ఆత్మజ్ఞానం దగ్గరికి తీసుకొస్తాయి అని చెప్పేవారు. ఇది కుదరని వారు వాటిని పట్టుకోవచ్చు, తప్పేమి లేదు అన్నట్టుగా చెప్పేవాడు. సాధన అంటే ఏంటి అంటే వాచా జ్ఞానం నుండి వాక్కులకు అతీతమైనటువంటి స్థితికి దాటి వెళ్ళాలి. అది సిద్ధాంతం ప్రకారం అన్ని మార్గాలు మంచివే, కానీ ఆచరణలో నువ్వు ఏదో ఒక్కదాన్నే పట్టుకోవాలి. నీ గమ్యం చేరడానికి ఏదో ఒక రోడ్డు మీదే వెళ్ళాలి. నీరు కావాలంటే ఏదో ఒక చోటే తవ్వాలి. ఆత్మజ్ఞానాన్ని అభ్యసిస్తూ ఇంకా ఆత్మానుభవం కలిగిన తర్వాత ప్రపంచంలో వ్యవహారం ఎట్లా జరుగుతుంది అనేదాన్ని కూడా చాలాసార్లు చెప్పారు. సుఖం కావాలంటే ఏదో కారణం ఉండాలిగా, ఏదో ఒక వస్తువు ఉండాలి కదా అనుకుంటున్నావు నువ్వు. కానీ అది చాలా పొరపాటు అభిప్రాయం. ఏదైనా ఒకదాని మీద ఆధారపడితే అది సుఖం కాదు, దుఃఖంగా పరిణమిస్తుంది. అంటే ఏం ఆధారం లేకుండా స్వయంగానే నువ్వు హాయిగా ఉన్నావు, ఇంకోటి కావాలంటే ఆ హాయి తగ్గుతుంది. వ్యవహార సమయంలో జ్ఞానికి కూడా నేనిది నేనది అనే భావాలు వస్తూ ఉండొచ్చు, కానీ అవి కూడా దృశ్యంలో ఒక భాగంగా అనిపిస్తుంది. నేనన్న భావం వచ్చింది, దానికి కూడా సాక్షి అయ్యేటప్పటికీ గోడ కనపడింది, చెట్టు కనపడింది, కుర్చీ కనపడింది, టేబుల్ కనపడింది, ఆ మనిషి కనపడ్డాడు. అట్లాగే ఇక్కడ నేను అన్న భావం కూడా కనపడుతుంది. అంటే అది కూడా పదార్థాలలో ఒకటి. ఏది?
అహంకారం అనబడేటువంటి నేను అసలైన నేను కాదు. అహంకారం అనేటువంటిది వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. దానికి కూడా నువ్వు సాక్షిగా ఉంటావు. సాక్షికి దానికి కలిగినటువంటి సంబంధం తెగిపోతుంది. అంటే అన్ని పదార్థాలను చూసినట్టు నేను అనే భావాన్ని కూడా చూస్తూ ఉంటాడు, నిజంగా నేను అనుకోకుండా. మనస్సును దాటి వెళ్తే ఎట్లా బతకటం అని అడిగితే, నువ్వు నీ శరీరాన్ని దాటి వెళ్ళావు తెలుసా నీకు? ఎట్లాగంటే ఆహారం జీర్ణం కావటం, నెత్తురు ప్రవహించటం, చెమట పోయటం, మలినాలను విసర్జించటం, ఇవన్నీ వాటంతటివి జరుగుతున్నాయి. అదేవిధంగా మనస్సు కూడా నీ ప్రయత్నం లేకుండానే తనంతట తాను చేయవలసిన పనులను గురించి అవసరమైన ఆలోచనలు తెప్పించుకోవడం, ఆ విధంగా పనులు చేయించటం చేస్తూ ఉంటుంది. అంటే ఏంటండి? మనస్సు ద్వారా జరిగే ఆలోచనలు, పనులు కూడా నీవు సాక్షిగా గ్రహిస్తూ ఉంటావు. నేను ఆలోచించాను, నేను పనిచేశానని కాదు. ఆలోచన వచ్చింది, పని జరిగింది, నేను ఊరక చూచాను. సుఖ దుఃఖాలు అనేవి వ్యక్తి చైతన్యానికి సంబంధించినవి. అహంకారం ఉంటే అవి ఉంటాయని అర్థం. సాక్షివి కాదు, శుద్ధ చైతన్యానికి కాదు. సుఖ దుఃఖాలను నీవు వ్యక్తి చైతన్య స్థాయిలో ఎదుర్కోలేవు. వాటిని తొలగించుకోవాలంటే వాటికి అతీతమైనటువంటి శుద్ధ చైతన్యం లేదా సాక్షి చైతన్యంలో నిలబడి ఉండాలి. బాధ అనేది వచ్చింది, తరువాత అది తగ్గిపోయింది. బాధ ఉన్నప్పుడు నువ్వు ఉన్నావు, బాధ పోయిన తర్వాత కూడా నువ్వు ఉన్నావు. అంటే బాధ తాత్కాలికంగా వచ్చిపోయేది, నీవు శాశ్వతం, మారలేదు. నొప్పి, బాధ, దుఃఖం మొదలైన దాన్ని అంగీకరించటం అంటే వద్దు వద్దు అనకుండా స్వీకరించటం నిన్ను సుఖం వచ్చినప్పుడు ఉండే స్థితి కంటే మరింత లోతుగా తీసుకెళ్తుంది. ఎందుకు అంటే సుఖం వచ్చినప్పుడు పోనీ పోనీ రాని రాని అని అనుభవిస్తూ ఉంటాం. దుఃఖం వచ్చినప్పుడు ఈ జిజ్ఞాస కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? ఎవరికి దుఃఖం? నేనంటే ఎవరు? నేనంటే ఇది. అయినా దుఃఖం వస్తుంది, అయినా ఎవరికి, ఇంకా ఎవరికి? అట్లా లోతుగా చూడవలసి వస్తుంది. ఎంత లోతుగా చూస్తే దుఃఖం అనిపించకుండా ఉంటుందో అంత లోతుగా చూడాలి. అందువలన దుఃఖం వచ్చిన సందర్భాలే నిన్ను ఆత్మకి దగ్గరగా తీసుకెళ్తాయి అన్నారు. ఊరక ఉండు, ప్రపంచంలో నీ పని చేసుకుంటూ ఉండు, కానీ అంతరంగంలో నిశ్చలంగా ఉండు. అప్పుడు అంతా నీకు సమకూడుతుంది. అంతా అంటే అన్నీ చేసిన ఫలం ఎప్పుడు హాయిగా ఉండటం. ఎప్పుడూ మారిపోతూ ఉండే నీ జీవితాన్ని శ్రద్ధతో పరిశీలిస్తూ ఉండు. ఆ పనులు ఎందుకు జరుగుతున్నాయి, ఆ పనులట జరగడానికి మనస్సులో ఉండే మూలం ఏమిటి, కోరికలేమిటి అన్న వాటిని కూడా పరిశోధిస్తూ ఉండు. నీవు త్వరలోనే మనస్సు అనే ఆ బుడగని పొడి చేసి పేలేటట్లు చేయగలుగుతావు. మహారాజు గారు తన సంగతే చెప్పారు. వ్యవహార సమయంలో ఎట్లా ఉంటుందో, నేను ఇది కాదు, అది కాదు, ఏదీ నాది కాదు అనే భావం నాలో ఎంత గట్టిగా పాతుకుపోయిందంటే, ఒక ఆలోచన వచ్చి రాగానే వెంటనే అది నేను కాదుగా అనే ఆలోచన కూడా వస్తుంది. చూడండి, సాధనకి పరాకాష్ట ఇట్లా ఉండాలి. లోపల ఏ ఆలోచన వచ్చినా సరే దాని వెంబడి పడిపోకుండా ఈ ఆలోచనేగా, నాకు సంబంధం లేదుగా, నేను కాదుగా అని కూడా వస్తుందట. అంటే అక్కడతో ఆగిపోతుంది అది. నాకు అని మహారాజు గారు తన అనుభవాన్ని చెప్తున్నారు. నాకు కోరికలు అనేవి ఎన్నో ఇతర విషయాలు లాంటివే.
ఆకాశంలో ఉండే మబ్బుల లాంటివి. వాటికి ఏదో ప్రతిక్రియ చేయాలి అని నాకు అనిపించదు. ఎప్పుడైనా ఒకసారి ఒక పాత సంస్కారం వాసన లాంటిది మనస్సులోనూ ఉద్రేకాల రూపంలోనూ కలగచ్చు. అయితే దాన్ని గమనించటం, అది వెళ్లిపోవటం రెండూ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే అన్నీ రావచ్చు, తక్కిన మనుషులకు ఉన్నట్టు అన్ని రకాల వికారాలు, ఉద్రేకాలు, కోరికలు అన్నీ ఉంటాయి, కానీ ఎక్కువసేపు నిలబడవు. నీవు ఏదైనా ఒక వృత్తిని, ధార్మికమైన దాన్ని చెయ్యాలి అనుకుంటే చక్కగా చేసుకోవచ్చు. కానీ మధ్య మధ్యలో తీరిక క్షణాలు పుష్కలంగా ఉండేటట్లు చూసుకో. ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ దాని గురించే పనిచేస్తూ కాదు, పని చేసుకుంటూ ఉండొచ్చు. మధ్య మధ్యలో తీరిక కూడా కలుగుతూ ఉంటే ఆ సమయంలో నిశ్చల స్వరూపాన్ని గమనించడానికి వీలవుతుంది. అందుకని నీ పని మానుకోక్కర్లేదు. మధ్య మధ్యలో ఎంత ఎక్కువగా నిశ్చల క్షణాలు కలిగేటట్టు చూసుకుంటే అంత మంచిది. చేయవలసి వచ్చే పనులని నువ్వు ఆపలేవు. ఆ కర్మ జరుగుతుంది. ప్రపంచంలో, ప్రకృతిలో ఎన్నో ఇతర విషయాలు జరుగునట్టే అది కూడా. అంటే నేను కర్తను అనుకోవద్దు, అవి జరుగుతూ ఉంటాయి. సాధనలో అతి ముఖ్యమైన భాగంగా మహారాజు గారు శ్రద్ధ, తత్పరత అన్న విషయాన్ని చెప్పేవారు. అర్హతలు ఏమిటి అంటే రకరకాల అర్హతలు, సాధన, చతుష్టయ, సంపత్తి, అటువంటి చాలా శాస్త్రాలు వస్తాయి. అవన్నీ చెప్పకుండా ఒకటి మాత్రం చాలా తరచుగా చెప్పేవాడు, శ్రద్ధ, తత్పరత. భగవద్గీతలో కూడా వస్తుంది, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః. తత్పరతతో ఉంటే నీకు ఆ జ్ఞానం లభిస్తుంది. మన ఆత్మారామ మొదటి పేజీలో వస్తుంది చూడండి, యోగ వాసిష్ఠం నుంచి కొటేషన్. ఏకపరత్వం, దాని మీద మనసు లగ్నమై ఉండటం, అది ఉండాలి అని చాలాసార్లు చెప్పారు. నువ్వు సత్యం కోసం ఏ పనైనా, ఏ రకమైన సాధనైనా చెయ్యి, అది నిన్ను సత్యం దగ్గరికి తీసుకొస్తుంది. కావలసిందల్లా శ్రద్ధ, నిజాయితీ. నువ్వు చేయదలుచుకున్నటువంటి సాధన అంటే విచారణ గాని, పరిశీలన గాని, ఇటువంటివి రోజు కాసేపు చేసే ఉద్యోగాలు లాంటివి కావు. ఇంగ్లీష్లో పార్ట్ టైం జాబ్ అంటారు. పూర్తి సమయాన్ని దీనికి ఇవ్వాలి అని అర్థం. ఎక్కువ సమయం లోక వ్యవహారాన్ని గడిపి కొద్ది సమయం దీనికి ఇస్తానని కాదు, ఎక్కువ సమయం దీనికి ఇవ్వాలి. నీ అభిరుచుల్ని, క్రియల్ని ఎంత తక్కువగా ఉంచుకుంటే అంత మంచిది. నీకు, నీ మీద ఆధారపడిన వాళ్ళకి కనీస అవసరాలకు సరిపడేటంతగా ఉంచుకో. ఎక్కువ సమయాన్ని ఆత్మ విషయంలో గడపాలి. శ్రద్ధా తత్పరత అంటే అది తప్ప మరేమీ నాకు వద్దు, దానికోసం నేను దేన్నైనా వదిలేయగలను అన్న పట్టుదల. అటువంటి శ్రద్ధ మాత్రమే నా మీద, ఆత్మ మీద నీకు నమ్మకాన్ని కలిగిస్తుంది. నాకు ఇటువంటి మనస్సు ఉంది, పనికిరాని మనస్సు, రజోగుణం, తమోగుణం, ఇట్లాంటివి ఏవో చెప్పుకోవచ్చు. నాకేం చెప్తున్నారంటే, నీ మనస్సు ఎటువంటిది అనేది ముఖ్యం కాదు, దాన్ని పూర్తిగా వదిలేయాలి, మళ్లీ ఆలోచించకుండా ఉండాలి. అయితే ఆ విధంగా వదలటం అనేది ఆత్మజ్ఞానం వల్లనే సాధ్యపడుతుంది. అంటే ఒకసారి ఆత్మజ్ఞానం ఏదో రకంగా కలిగితే తర్వాత మనస్సు ఇటువంటిదా అటువంటిదా అని ఆలోచించక్కర్లా, మొత్తానికి వదిలేయటమే దాన్ని. నాకు సంబంధం లేదు, మంచి కానీ చెడు కానీ. వాటిని వీటిని వదులుకుంటూ రావటం అనేది మొదటి మెట్టు. నిజమైన వదులుకోవటం ఏంటంటే, వదులుకోవాల్సింది ఏమీ లేదు, నాదంటూ ఏమీ లేదు అని తెలుసుకోవటమే. అదే అసలైన వదులుకోవటం. ఆత్మానుభవం అనేది ఎట్లా ఉంటుందంటే, వర్ణించడానికి వీలైనట్టుగా ఉంటుంది, కానీ అనుభవించడానికి చాలా తేలిక. ఎందుకంటే అది తప్ప మరేదీ లేదు కాబట్టి.
అన్ని పోతే అది మిగులుతుంది, దాన్ని తీసేయడానికి వీల్లేదు. అనుభవం అంటే ఏంటి, ఎట్లా ఉంటుంది, అటువంటి వాటిని గురించి కూడా చాలాసార్లు చెప్పారు. అంటే ఒకటే విషయం చాలాసార్లు నువ్వు గ్రహిస్తావు. ఏమని? నువ్వు గ్రహించవలసింది, కొత్తగా కనుక్కోవలసింది ఏది లేదు అని. నువ్వుగానే ఉన్నావు అంతే. చూడండి, సాధన చివరికి వచ్చిన వాళ్ళకి కలిగేటటువంటి అనుభవం. ఏం చేసినా ఏం చేయాలి, నేనుగానే ఉన్నాను. మూల వస్తువుని మూల వస్తువుగాను, పైన కనిపించే దృశ్యాన్ని దృశ్యంగాను, తనను మూల వస్తువుగాను తెలుసుకోవటమే ఆత్మసాక్షాత్కారము. మొదట మనని మనం సాక్షి చైతన్యంగా కనిపెట్టగలగాలి. అక్కడి నుంచి అన్నిటినీ చూస్తున్నట్లు, తాను మారనట్లు. తరువాత అనంత మహాసముద్రం లాంటి శుద్ధ చైతన్యాన్ని గ్రహించాలి. అది వస్తువులకి మనస్సుకి కూడా అతీతమైనటువంటిది. మొదట భాష కావాలి, చివరికి మౌనం. ఆ మౌనాన్ని పట్టుకోవడానికి కొంత పరిపక్వత కావాలి. అది వచ్చే వరకు రకరకాల సాధనలు, అందులో భాషను కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ అది చివరి మెట్టు అనుకోకూడదు. చివరి మెట్టు మౌనం. దానికి దారి తీయాలి మనం ఏం చేసినా. అసలైన వస్తువు సత్పదార్థం దేనిపైన ఆధారపడదో. సత్య వస్తువు పూర్తిగా నిరాధారం, అంటే తనకు తానే ఉండగలుగుతుంది, దేని మీద ఆధారపడకుండా. ఏ ఒక్క ఆలోచన మనస్సుకి సహజం కాదు, మౌనం మాత్రమే సహజము. చూడండి, సందర్భాన్ని బట్టి చెప్తుంటారు. మనస్సుకి చాంచల్యమే స్వభావము, ఒకసారి కోరికలు భయాలు, మనస్సుకు స్వభావం నీది కాదు అని అటు చెప్తుంటారు. ఇక్కడేమంటున్నారు, మనస్సుకి ఏ ఆలోచన స్వభావం కాదు, నిశ్శబ్దమే దానికి సహజం. చెప్పేటువంటి సందర్భాన్ని గ్రహించాలి. మౌనాన్ని గురించిన భావనలు కాదు, మళ్ళీ మౌనమే. అంటే మౌనాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే మౌనం చెడిపోతుంది. మనకు చివరి పద్యం ఉంది చూడండి, మాటి మాటికి మౌనము మౌనమంచు పద్యములు చదివిన అది పట్టుబడునే, పలుకులాపి తలపులాపి నిలువరాదే, తెలిసి మౌనం ఊనవే చిలిపి మనస. మనస్సు తన సహజమైన మౌన స్థితిని బాగా అందుకోగలిగినప్పుడు ఏ అనుభవాలు, అంటే ప్రాపంచికమైన అనుభవాలు కానీ ఇతర అనుభవాలు కానీ కలుగుతున్నా అది నిశ్శబ్దం, మౌనం అనే ఆధారం మీదనే కలుగుతున్నట్లు తెలుసుకోగలుగుతుంది. బొమ్మలు పైపై కనపడుతున్నా అడుగును ఉన్న తెరని జ్ఞాననేత్రంతో చూసినట్లు నిశ్శబ్దాన్ని, మౌనాన్ని గుర్తిస్తూ ఉండాలి. మనస్సు అట్లా నిశ్చలంగా ఉండినప్పుడు మనని మనం శుద్ధమైన సాక్షి స్వరూపంగా తెలుసుకోగలుగుతాం. ఇవన్నీ రకరకాలుగా వర్ణించారండి. అంతా ఒకటే, తన స్వరూపాన్ని తను తెలుసుకుంటే ఎట్లా ఉంటుందని. మౌనం, నిశ్శబ్దం, నిశ్చలం ఇట్లాంటివన్నీ చెప్పారు. ఇంకో రకంగా చెబుతున్నారు, ఆధ్యాత్మిక మార్గంలో అభివృద్ధికి సంకేతాలేమిటి అంటే, ఆందోళన అలజడ నుండి విముక్తి, స్వేచ్ఛగా సరళంగా సంతోషంగా ఉన్నట్లు అనుభూతి, గాఢమైన ప్రశాంతి, వ్యవహార సమయంలో కూడా ఉత్సాహం, ఇవన్నీ ఉంటే ఆధ్యాత్మిక అభివృద్ధి కలిగినట్టు. చూడండి, ఆధ్యాత్మిక
అనుభూతులు సాధనలు అంటే ఎక్కువగా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది, మన సైలెన్స్ అయిపోతుంది, నిర్వికల్ప సమాధిలో గంటలు గంటలు కూర్చోగలుగుతారు, అటువంటి అర్థాలు వచ్చేది చెప్తారు. మహారాజు గారు అట్లా అవి కూడా చెప్పారు, కానీ అదే అని కాదు. భగవద్గీతలో చెప్పిన పద్ధతి ప్రకారం కోరికలు లేనివాడై ఉంటాడు, భయాలు లేనివాడై ఉంటాడు, దుఃఖాలు పోయినవాడై ఉంటాడు. ఇటువంటి స్థిత ప్రజ్ఞ లక్షణాలు వాటిలో వచ్చింది. మహారాజు గారు కూడా మొదట్లోనే చెప్పారు, మనం చూసాం. అనుభవం కలిగింది అంటున్నారు. ఏంటది అంటే సుఖ దుఃఖాలు నన్ను బాధించకుండా పోయినాయి, స్వేచ్ఛను పొందినట్లుగా నాకు అనుభూతి కలిగింది, ఏ పని చేస్తున్నా నాకు అంటడం లేదు, అటువంటి మాటలు చెప్పారు. అది బాహ్యంగాను తనకు తానుగాను తెలుసుకోగలిగినటువంటి లక్షణాలు. అది అనుభూతి కింద చెప్పారు. శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. శ్రీ మారిస్ ఫ్రైడ్మన్ మహాశయుని కీ జై. ఈ విధంగా సరిగ్గా ఒక సంవత్సర కాలం సాగి 50 భాగాలుగా వచ్చిన ఈ ప్రవచన పరంపర యూట్యూబ్ లో ముగుస్తున్నది. ఉపసంహారం. ముందు ఐయామ్ దట్ గ్రంథం చాలా వరకు పూర్తిగా చదివాం, దానిపైన సారాంశాన్ని చూచాం, ఆ సారాంశం మీద మళ్లీ సారాంశాన్ని 2 భాగాల్లో చూచాం. ఇప్పుడు దాదాపుగా మళ్లీ అదే సారాంశం ఇంకొకసారి చూచాం. ఎందుకు ఇట్లా మళ్లీ మళ్లీ చెప్పుకున్నాం అంటే కొత్త విషయం ఏదో వస్తుంది అని ఆశించి కాదు, అదే విషయం మననం కోసం. ఇంకో రకంగా చెప్తే కాలక్షేపం, సత్కాలక్షేపం, మంచి విషయాలతో కాలక్షేపం చేయటం. యోగ వాసిష్టం, భగవద్గీత, రమణ మహర్షి గారి సంభాషణలు, వాటిల్లో సారాంశం లాగానే ఇక్కడ కూడా అదే విషయాలు మళ్లీ వచ్చినాయి. ఇప్పుడు మనం ముగింపు పలకబోతున్నాం. ఎట్లా? బరువెక్కిన హృదయంతోనా? ఎవరైనా మనకు బాగా ఆప్తులైన వాళ్ళు వెళ్తూ ఉంటే కొంచెం బాధాతప్తంగా మనం వారికి వీడ్కోలు చెప్తూ ఉంటాం. ఇప్పుడు అట్లా కాదు, బరువెక్కిన హృదయం కాదు, తేలిక పడిన హృదయం. ఈ బోధ ఎటువంటిదంటే మనస్సుని తేలిక చేస్తుంది. మనస్సులో ఉన్న, మహారాజు గారి మాటలు చెప్పాలంటే, కోరికలు భయాలు తగ్గించి నీ నిశ్చల స్వరూపాన్ని చూపిస్తుంది. తర్వాత ఇంకేం చేయాలి అంటే మౌనం. ఆ స్థితిలో ఉండి చూసినప్పుడు తేలికబడిన హృదయంతో దీనికి కృతజ్ఞతాపూర్వకంగా వీడ్కోలు చెప్తున్నాము. అంతేకాకుండా ఇంకొక రకంగా చూస్తే మనం యూట్యూబ్లో వీటిని చూడగలిగాము. ఇవన్నీ అందులో నిలవ కూడా ఉంటున్నాయి. ఎప్పుడంటే అప్పుడు మనం వాటిని మళ్లీ చూసుకోవచ్చు. మనకి బోధలు చాలా ఉన్నాయి. యోగ వాసిష్టం, భగవద్గీత, రమణ మహర్షి, నిసర్గదత్త వారు, ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు, గంట సేపు చూడాలని కూడా లేదు, 5 నిమిషాలు 10 నిమిషాలు కాస్త విన్నా కూడా మళ్లీ మనకి మన స్వరూపం గుర్తొస్తూ ఉంటుంది. ఆ విధంగా చెప్తే కూడా దీన్ని మనం వదలటం కాదు, మన దగ్గరే ఉంది, మన హృదయంలోనే ఉంది. ఈ బోధలు దేశ కాలాతీతమైనటువంటివి. ఆత్మజ్ఞానం అంటే ఆత్మ ఎప్పుడూ ఉంటుంది, అందరికీ ఉంటుంది, ఏ దేశంలోనైనా ఉంటుంది, ఏ కాలంలోనైనా ఉంటుంది, అదే రకంగా ఉంటుంది. మనుషులు శరీరాల్లో మార్పులు రావచ్చు. ఒకప్పుడు కోతుల్లాగా ఉండేవాళ్ళు, తర్వాత మెల్లిమెల్లిగా మనుషుల్లాగా, ఇప్పుడు ప్రస్తుతం కనపడే మనుషుల్లాగా వచ్చారు అంటూ ఉంటారు. అట్లాగే భూమి మీద ఉండేటువంటి చెట్లు, చేమలు, అడవులు, పర్వతాలు, నదులు, వీటన్నిటిలో మార్పులు వస్తూ ఉంటాయి. నేను అన్న భావనలో మార్పు రాదు. అందువలన ఇవి సర్వదేశాలు, సర్వకాలాలకు సరిపోయేటటువంటి ఆత్మజ్ఞానం. మనం చెప్పుకున్న ఈ సత్కాలక్షేపానికి
మూలస్తంభమైనటువంటి శ్రీ నిసర్గదత్త మహారాజు గారికి, దానిని మనకి అట్లాగే మనలాంటి వాళ్ళు ఎందరో కొంత వేల మందికి అందించినటువంటి శ్రీ మారిస్ ఫ్రైడ్మన్ గారికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఏం చేయగలం, ఏం చేయలేం, మరొకసారి నమస్కరిస్తూ స్మరించుకుంటూ ఉందాం. సరే, వదిలే ముందు మరొక్కసారి సారాంశాన్ని చూద్దాం క్లుప్తంగా. అన్ని విషయాలు కాదు, సాధన ఎన్ని రకాలుగా చెప్పారు. 1, నేను భావం మీద దృష్టిని కేంద్రీకరించి ఉంచటం. ఇంగ్లీష్లో ఫోకస్ అంటున్నారు. భావం మీద అట్లా దృష్టిని పెట్టడం. వివరాలు మనం చూసాం కాబట్టి ఊరికే ఇప్పుడు పాయింట్లు చెప్పుకుంటూ వెళ్తాం. 2, నిషేధపూర్వకంగా, అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఏం చూసినా ఇది కాదు. శరీరం కనపడుతుంది, అది మారిపోతుంది, నేను కాదు. మనస్సులో ఆలోచనలు వస్తున్నాయి, అది మారిపోతుంది, నేను కాదు. బాధ వస్తుంది, నేను కాదు. ఇట్లా కాదు కాదు అంటాం. ఇదొక పద్ధతి. చేస్తూ ఉంటే నేనెవరో బయటపడుతుంది. 3, నేను యొక్క లక్షణాలు తన అనుభవంలో గాని లేక ఇతరులు చెప్పినవి గాని విని, నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి, పుట్టుక లేదు, చావు లేదు, ఆనంద స్వరూపుడు, అనంతం, అందరిలో నేనే ఉన్నాను, ఇటువంటి వాటిని కూడా మనస్సులో నిలుపుకోవచ్చు. ధ్యానంలాగా, నిధిధ్యాసన అంటారు దాన్ని. 4, ప్రశ్నించటం. అంటే అది ఇది నాకేం అంత నమ్మకం కలగటం లేదు అనే రకం వాళ్ళకి ప్రశ్నించుకోమన్నారు. ఏమిటి, ఎట్లా, నేనంటే ఏమిటి, అసలు నేను పుట్టానా, అసలు ప్రపంచం ఏంటి, దానికి నాకు సంబంధం ఏంటి, తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ వల్ల నేను వచ్చానా, లేక నా మనసులో వాళ్ళు కలుగుతున్నారా, సుఖం దుఃఖం అంటే ఏంటి, దానివల్ల నాకేమవుతోంది, ఇట్లా ప్రశ్నించుకుంటూ ఉండటం కూడా సహాయం చేస్తుందన్నారు. 5, పరిశీలించటం. మనస్సులో వచ్చేవి పోయేవి ఎన్నో ఉన్నాయి, మార్పులు, కానీ వాటిని తెలుసుకునేది మారటం లేదు. ఆ తెలుసుకునే స్వరూపమే నేను అని సాక్షిగా చూడటం. సాక్షిగా చూడటంలో అవి మారిపోతున్నాయి, ఇది మారటం లేదు. ఈ 2 జ్ఞానాన్ని పెట్టుకుని వచ్చిపోయే వాడిని చూస్తూ ఉండటం. 6, దాన్ని మనం మననం అంటూ ఉంటాం. అంటే ఈ అనుభవాలు అవన్నీ కలిగినా కలగపోయినా ప్రశ్నించటం, ఇటువంటి లక్షణాలున్నా లేకపోయినా మళ్లీ మళ్లీ అనుకుంటూ ఉండటం. అంటే భాషను ఉపయోగించి, ఇది కొంచెం తక్కువ రకం అయినప్పటికీ భాషను ఉపయోగించి కూడా నాకేమంటట్లేదు, ఇదంతా మారిపోతుందని మళ్లీ 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 అనుకుంటూ ఉంటే అది క్రమంగా లోపలికి దిగుతుంది. 7, విశ్వాసం, నమ్మకం. నా గురువు మీద ఎంతో నమ్మకంతో నేను సాధన చేశానని చెప్పినట్టుగా, నాకు ఈ విషయాలు ఏం అర్థం కాలేదు అన్నవాళ్ళు కూడా నమ్మకం మీద 1, 2, 3 మాటలు చాలు, ఎక్కువ కల గుర్తు పెట్టుకుని వాటిని మళ్లీ ఇందాక చెప్పినట్టు మననం లేక దృష్టిని కేంద్రీకరించడం, అంటే మననం గాని నిధిధ్యాసన గాని చేస్తూ ఉండొచ్చు. 8, చాలా ముఖ్యమైన విషయం అండి, వ్యవహారంలో జ్ఞానాన్ని చొప్పించటం. మీకు ఎంతవరకు అర్థమైందో, ఎంతవరకు మీకు బాగా నమ్మకం కలిగిందో ఆ విషయాన్ని వ్యవహార సమయంలో వాడాలి. నేను శుద్ధ చైతన్యం అని గాని, సాక్షి అని గాని మీకు అర్థమైందనుకోండి, ఏ కష్టం వచ్చినా, ఏ పని చేస్తున్నా, నేను శుద్ధ చైతన్యానిగా, నేను కర్తను కాదు, నేను సాక్షినిగా, ఈ సుఖ దుఃఖాలు నాకు కాదు, ఇట్లా వ్యవహార సమయంలో ఆ జ్ఞానాన్ని చొప్పించాలి. 9, రాగద్వేష భయాల నుండి విముక్తి. భగవద్గీతలో చెప్పిన స్థిత ప్రజ్ఞ లక్షణాలు. 10, ఊరక ఉండటం, మౌనం. అంటే బాగా అభివృద్ధి చెందినప్పుడు ఒక పని చేస్తున్నావా, చేయటం లేదా, అనుభవిస్తున్నావా, అనుభవించడం లేదా, ఈ ప్రశ్నలు ఏం లేకుండా మనసు మౌనంగా ఉన్నట్లు అనుభవానికి వస్తుంది. ఇవన్నీ పైపైన ఏదో తోస్తున్నట్లు, అంటే 90 వంతులు నిశ్చలం, 10 వంతులు పైపైన ఏవో కనిపిస్తున్నాయి. ఇక్కడ సాధకులు గమనించవలసినటువంటి ఒక విషయం, ముఖ్యమైన విషయం, బాగా అర్థం కావటం కోసం ఇక్కడ 12 భాగాలుగా 12 పాయింట్లుగా చెప్పాం. అంత సాధనే, ఇట్లా చేయొచ్చు, ఇట్లా చేయొచ్చని. ఇవి వేరు అనుకోకూడదు.
ఈ సాధన వేరు, ఆ సాధన వేరు, దీనికి దానికి వ్యతిరేకం కూడా ఉంటుంది అనుకోకూడదు. అన్నీ ఒకటే. ఎట్లాగంటే ఒక పోలిక, ఒక పెద్ద గది ఉందనుకోండి, హాల్, దాన్ని శుభ్రం చేయమని ఒక చీపురు ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఆ మూల మొదలు పెట్టచ్చు, ఈ మూల మొదలు పెట్టచ్చు, మధ్యలో మొదలు పెట్టచ్చు, మీ ఇష్టం ఎక్కడైనా మొదలు పెట్టచ్చు. కానీ మొత్తం శుద్ధం కావాలి. అట్లా ఒకసారి ఇది ఇట్లా అనే రకంగా ఉండొచ్చు, ఒకసారి అబ్బాయి ఇది కాదు అన్నట్లు చూడొచ్చు, ఒకసారి రెండింటినీ కలిపి సాక్షిగా పరిశీలన చేయొచ్చు, ఒకసారి వ్యవహారం వచ్చినప్పుడు అందులో చొప్పించవచ్చు. అన్నీ కలుపుకుని చేస్తూ ఉండాలి. నాకు అన్ని అర్థం కాలేదండి అంటే మీకు ఏది అర్థమైతే దాన్ని పట్టుకోవచ్చు. క్రమక్రమంగా అన్నీ వస్తాయి. ఏమి తెలియకపోతే ఊరికే మాట మాత్రంగా అయినా అనుకుంటూ ఉండొచ్చు, దానికి కూడా కొంత ప్రయోజనం ఉంటుంది అని. ఈ విధంగా సారాంశానికి మళ్ళీ ఒకసారి చూచాం. ఇంత కూడా వద్దు, 3 ముక్కల్లో చెప్పండి అన్నారనుకోండి, అట్లా కూడా చెప్పుకోవచ్చు. మొదటి ముక్క, నేను తెలియబడేదేది కాదు, మారిపోయేదేది కాదు, మారనిది తెలుసుకునేది ఏదైతే ఉందో అది నేను. రెండో ముక్క, సాక్షి అంటే అసంగం, అకర్త, వ్యవహరిస్తున్నా వ్యవహారం లేకుండా ఊరక కూర్చున్నా, ఊరక చూస్తూ ఉండటం, అహంకారానికి పైమెట్టు, శుద్ధ చైతన్యం దగ్గరికి వెళ్ళడానికి వంతెన లాంటిది సాక్షి. మూడో ముక్క, రాగ ద్వేష భయాల నుండి విముక్తి కలిగి జీవన్ముక్తితో ప్రపంచంలో వ్యవహరిస్తూ ఉండటము. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై, శ్రీ మారిస్ ఫ్రైడ్మన్ మహాశయునికి జై. యూట్యూబ్ ఆ సైన్స్ టెక్నాలజీ అభివృద్ధి చేసినటువంటి వారు ఎందరో వేల మంది ఉండుంటారు. అందుకని పలానా వారికి కృతజ్ఞతలను చెప్పలేము. వీరందరికీ వందనాలు. ఎందరో మహానుభావులందరికీ జై. ఈ బోధనల్ని ఎంతో కాలంగా వింటూ వస్తున్నటువంటి ముముక్షు జనులందరికీ జై. జయ 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 శ్రీ నిసర్గదత్త, జయ 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 శ్రీ నిసర్గదత్త, జయ హో నిసర్గదత్త, జయ హో నిసర్గదత్త. గురుపద సిద్ధాని బలచిత్త, గురుపద సిద్ధాని బలచిత్త, పరమపద సాధన భోజన శక్త, పరమపద సాధన భోజన శక్త. జయ 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 శ్రీ నిసర్గదత్త, జయ హో నిసర్గదత్త, జయ 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 శ్రీ నిసర్గదత్త, జయ హో నిసర్గదత్త, జయ హో నిసర్గదత్త, జయ హో నిసర్గదత్త, జయ హో నిసర్గదత్త.